మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికి కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క అత్యున్నతమైన కృప చేత మన పరిశుద్ధ యోహాను సిఎస్ఐ సంఘం మరి రెండవ రోజు సువార్త సభలను ప్రారంభించుకొని ఉన్నాము. దయచేసి అందరూ కూడా గమనించి త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు ముందు నడిపిస్తున్నటువంటి మా గ్రామ పెద్దలుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దంపేట నుండి వచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తూ సభ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. షడ్రక్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రాజరత్నం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. యేసురత్నం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఆదాం గారిని ప్రోటోకాలు చాలా విలువైంది, అందుకనే పిలుస్తాను. అదేవిధంగా సంఘ పెద్దలు గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని డేవిడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సుధాకర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. లాజర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏలియా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదాము గారు అదేవిధంగా బాల్యదినముల నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్న రీతిగా చిన్ననాటి నుండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ సండే స్కూల్ను మనకు నిర్వహిస్తున్నటువంటి విజయమాన్ టీచర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఉన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సత్యమైన దేవా, నీకే లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. అయ్యా, మా సంఘమును ప్రేమించి ఆశీర్వదించిన ఆయన, మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన ఆయన, ఇలాంటి నాయన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును వినాలని, నీ వాక్యము చేత మా హృదయాలను శుద్ధి చేసుకోవాలని ప్రభా, ప్రియ బిడ్డలందరూ కూడా వచ్చి ఉన్నారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు అయా. నీవు ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా మా హృదయాలను, బండలాంటి రాయి లాంటి మా హృదయాలను ప్రభువా నీ వాక్యము చేత చెక్కి, అయా నీ వాక్యము చేత మా హృదయాల మీద నీ యొక్క మాటలను రాయమని వేడుకొంచున్నాం. కఠినమైన మా మనసులను, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మమ్మలను నీ వైపు నడిపిస్తున్నానికి ప్రభా సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. నీ వాక్యము ద్వారా మమ్మలను, మా సంఘములను, ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన ముందుకు నడిపించండి, ఆశీర్వదించండి. అయా నాయన, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొందమని, మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా ఈరోజు ఏ వాక్యమునైతే సిద్ధపరిచి ఉన్నారు, ఏ వాక్యమునైతే మాకు ఇవ్వడానికి నాయన సిద్ధంగా ఉన్నారు, అలాంటి అమూల్యమైన అయా వాక్యమును మాకు అందించడానికి నాయన సహాయము దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి, వట్టి చేతులతో వచ్చిన వారిని ప్రభా వారి హృదయం నిండా సంతోషము నింపి, వారి హృదయం నిండా నాయన ప్రేమను నింపి, వారి హృదయం నిండా విశ్వాసము నింపి నాయన పంపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. దయచేసి అందరూ కూర్చోనండి. అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి
అనేక ప్రాంతాల నుండి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును అందించవలసిందిగా మరి స్టీఫెన్ పాల్ అయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. కొంచెం బిగ్గరగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుడు నామ గణపరచబడునుగాక. ముందుగా ఈ స్థలంలో నిలిపిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులకి అలాగే సంఘ పెద్దలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, ప్రత్యేకంగా దైవజనులు ఏమంతని కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన ఉపదేశమును మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉండగా ఈరోజు నిశ్చయముగా మనమందరము దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం అంగీకరించుదుముగాక. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. పెద్దలైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం అంగీకరించుదుముగాక. ఆమేన్ ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక సంఘమును గురించి ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. ఈనాటి సంఘాలకి ఆ మంచి లక్షణం ఉంటే చాలా ఆశీర్వదించబడతాం. ఈనాటి సంఘాలకు అంగీకరించే మనసు ఉంటే చాలా దీవించబడతాం. ప్రియ సంఘమా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉందాం. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నప్పుడు మనం చాలా శ్రద్ధగా ఉందాం. ఎవరు అటు ఇటు తిరగకుండా, ఎవరు ఏం మాట్లాడకుండా, ఎవరు అనాలోచితంగా ఉండకుండా మాట్లాడుతున్నవాడు దేవుడు. ఈరోజు ఖచ్చితంగా నాతో ఏం మాట్లాడతాడని ఒక ఆసక్తి కలిగిన వారుగా మనం ఉందముగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాం. ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటాం. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఉపన్యాసం చెప్తున్నప్పుడు పక్కన వారు అరుస్తుంటే నోరు మూసుకొని ఉండరా, సార్ ఏం మాట్లాడతారో, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారో మనకు వినిపించాలని ఈరోజు పక్కనోడు నోరు మూపిస్తాం. కానీ సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రము పక్కన వాడు నోరు మాత్రం మనం మూయించలేం. మాట్లాడుతున్నవాడు దేవుడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఆలకించడం ప్రారంభిస్తావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆమెన్ ఆమెన్. తెస్సలోనిక సంఘానికి ఒక మంచి లక్షణం ఉంది. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాటి విశ్వాసులకైనా, ఈనాటి సేవకులకైనా, ఈనాటి సంఘ పెద్దలకైనా, ఈనాటి సంఘంలో ఉన్నవారికైనా, ఎవరికైనా ఈ అంత్య దినాలలో ఆ మనసు అందరికీ వచ్చునుగాక. కొంచెం దగ్గరగా ఆమెన్. ఒక మంచి ఒక మాట ఈరోజు పౌలు గారు పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట చూద్దాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ మాట చెప్పి నేను ఉపదేశంలోకి వెళ్తా, నా ఉపదేశమును కొనసాగిస్తా. ఆ హేతు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మనుష్యుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు ఇది దేవుని వాక్యమని ఎంచి దానిని అంగీకరించిరి. ఇది పట్టుకోని మాట చదవమ్మా. దానిని అంగీకరించిరి కనుక చెల్లించుచున్నాను. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలగజేస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం. తెస్సలోనిక సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పౌలు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంట, ఎవరో వచ్చారులే, ఎవరో ఏదో చెప్పారులే, ఎవరో ఏదో ప్రకటించారులే అని అనుకోలేదంట. ఏదో ఒక మనుషుడు వచ్చి ఏదో పిచ్చి మాటలు చెప్పాడు, ఏదో ఒక మాటలు చెప్పి వెళ్ళిపోయాడులే అని అనుకోలేదంట. ఆ తెస్సలోనిక సంఘం అంట మొదటి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంట వాళ్ళందరూ
వీళ్ళందరూ చాలా శ్రద్ధగా విన్నారంట. అయ్యో, ఇది మనుషుల వాక్యము కాదు, సాక్షాత్తు దేవుడే మన కోసం పంపించాడు, ఇది దేవుడు మనకు ప్రకటిస్తున్న వాక్యము అని చెప్పేసి అప్పుడే వారి జీవితాలలో ఆ వాక్యాన్ని అంగీకరించడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే వాక్యమును అంగీకరిస్తున్నారో ఆ వాక్యమే విశ్వాసులైన వారి జీవితంలో కార్యమును జరిగించడం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనబరచు. కార్యము జరగడం ప్రారంభిస్తుంది. అందుకు పౌలు అంటున్నాడు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెస్సలోనిక సంఘమా, మిమ్మల్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాం. ఎందుకో తెలుసా? మేము వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దానిని మీరు అంగీకరించారు. మేము వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇది మనుషుల వల్ల ప్రకటించబడింది కాదు, సాక్షాత్తు దేవుడే మా యొద్దకు వచ్చి మీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్యమే మా పరిస్థితులను మార్చడానికి, మా స్థితిగతులను మార్చడానికి, మా మీదకి వస్తున్న ఉగ్రతను తప్పించడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని తప్పించడానికి, మమ్మల్ని దీవించడానికి, మాకు సమాధానం ఇవ్వడానికి, మా నెమ్మదిని ఇవ్వడానికి, మా బాధలను తొలగించడానికి, మాకున్న ప్రతి సమస్యను తొలగించడానికి దేవుడే మీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్యము తప్ప ఇది మనుషుల వాక్యము కాదని ఎంచి అంగీకరించారంట. నిజముగా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాటైనా, నిన్న దేవుడు మాట్లాడిన మాటైనా, రేపు దేవుడు మాట్లాడిన మాటైనా, ప్రతి ఆదివారం మాట్లాడిన మాటైనా, ఏ మాటైనా ఇది మనుషులు ప్రకటించబడుతున్న మాట కాదు, ఇది దేవుడే మన కొరకు ప్రకటిస్తున్న వాక్యమని ఎంచి అంగీకరించే మనసు నీకుంటే అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు చాలా మందికి అంగీకరించే మనసు లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంగీకరించే మనసు ఉండదు. నీ లోపం ఎత్తి, నీ పాపం ఎత్తి, నీ అవిధేయత ఎత్తి, నీ అతిక్రమం ఎత్తి, నీ పాత రోత జీవితాన్ని ఎత్తి, నీ హృదయాంతరంగంలో ఏలుబడి చేస్తున్న ప్రతి లోపమును ఎత్తి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా లోపం ఎత్తి మాట్లాడాడు, నా పాపం ఎత్తి మాట్లాడాడు, నా అవిధేయత ఎత్తి మాట్లాడాడు, నా అతిక్రమం ఎత్తి మాట్లాడాడు, నా అన్యాయం ఎత్తి మాట్లాడాడు, నాలో ఉన్న అపవిత్రత ఎత్తి మాట్లాడాడు, నన్ను సరిచేసేటట్లుగా ఈరోజు దేవుడు మాట్లాడాడు అని గ్రహించి అంగీకరించే మనసు ఎంతమందికి ఉంటుంది? అందరూ సైలెంట్ అయిపోయారు. మేమేం అంగీకరించమంటారా? అంగీకరించినప్పుడే వాక్యము నీ జీవితంలో ప్రభావితం అవుతుంది. విశ్వాసులైన మీ జీవితంలో ఆ వాక్యమే కార్యదనగా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాలంటే మొదట నువ్వు అంగీకరించాలి కదా. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మొదట అంగీకరించాలి కదా. దేవుడు నీ జీవితంలో సమాధానం ఇవ్వాలంటే మొదట అంగీకరించాలి కదా. సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నా కార్యము జరగట్లేదు, సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నా అద్భుతము జరగట్లేదు, సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నా సమాధానం రావట్లేదు, సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నా దీవెన లేదు, సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నా దరిద్రతే, కీడు కీడే, నష్టము నష్టమే, లేమి లేమే, కొరత కొరతే, సమస్య సమస్య, రోగము రోగమే, అప్పు అప్పే. ఎందుకులా? అంగీకరించే మనసు నీకు లేదు కాబట్టి. మనుషులు చేత చెప్పబడుతున్న వాక్యం ఎంచుతున్నావు కాబట్టి. తెస్సలోనిక సంఘమా, నిన్ను బట్టి దేవుడికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మానక స్తోత్రాలు చెల్లిస్తున్నాడంట. ఈనాటి దైవజనులైనా మేమైనా ఈ సంఘాన్ని బట్టి మానకబ్బా మాకు ఒక మంచి సంఘం దొరికిందని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తామా? మాట్లాడలేదు ఎవరా? మా విశ్వాసులు బంగారు లాంటి విశ్వాసులు అంటే అసలు వెంటనే అంగీకరించే మనసు అండి మాది. కాబట్టి మా బిడ్డలను బట్టి దేవా నీకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా, మంచి తల్లినిచ్చావు, మంచి బిడ్డలనిచ్చావు అయ్యా, మాట చెప్పగానే అంగీకరించే మనసు కలిగిన బిడ్డలనిచ్చావయ్యా, దేవా నీకు స్తోత్రాలయ్యా అని నీ దైవజనుడు నీ గురించి కృతజ్ఞతా స్తోత్రాలు దేవునికి చెల్లిస్తారా? నేను మాట్లాడలేదు ఎవరో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం రెండు చేతులతో బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక, దేవుడు నామే ఘనపరచబడునుగాక. దేవుడు అద్భుతాలు చేయలేనివాడు కాడు, దేవుడు కార్యాలు జరిగించలేనివాడు కాదు, దేవుడు స్వస్థతలను జరిగించలేనివాడు కాదు. కానీ ఈనాటి సంఘము అంగీకరించే మనసు రావట్లేదు ప్రియ సంఘమా. కాబట్టి ఈ తెస్సలోనికలో ఉన్న ఈ మంచి లక్షణము మనలోనికి వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. నిశ్చయముగా మీరందరూ దేవుని వాక్యమును అంగీకరించుదురుగాక. ఆమెన్. ఎంతమంది అంగీకరిస్తారు?
మీరందరూ ఫోటో తీసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఫోటో తీసుకోండి అయ్యగారు. లేరు అయ్యగారు, ఒక ఫోటో తీయండి. చక్కగా ఎంతమంది అంగీకరిస్తానన్నారు? రేపొద్దున వాక్యం చేత మరి అంగీకరిస్తానన్నారు కదా, మరి అంగీకరించలేదేంటే ఆ ఫోటో చూపి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం బిగ్గరగా, కొంచెం రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ఈనాటి సంఘం ఇది కోల్పోయింది. ఈనాటి విశ్వాసులు ఇది కోల్పోయారు. ఇది ప్రకటించబడుతున్నది. ఎవరో దైవజనుడు వచ్చాడు, ప్రకటించి వెళ్ళిపోయాడులే. ఎవరో దైవజనుడు వచ్చాడు, అబ్బా మళ్ళీ ఉపదేశానికి మార్కులు వేసే విశ్వాసులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అయ్యగారు బాగా చెప్పారా? బాగా చెప్పారు, మరి నువ్వు అంగీకరించవా? నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ స్థితిగతులతో మాట్లాడుతుండగా, ఈరోజు ఖచ్చితంగా ప్రియసంగమా, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుటకు, ఈరోజు దీవించబడుటకు, ఈరోజు నీ జీవితంలో కార్యము జరిగించడకు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను అంగీకరించే మనసు మనకు ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. ఈరోజు నేను ఆశీర్వదించబడాలి, నాకు దీవెనలు కావాలి అన్న వాళ్ళు చేయొద్దండి. మిగిలిన వాళ్ళకి ఆశీర్వాదం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చాక. ఆశీర్వాదం వద్దా? కావాలా? 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 సరే చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉందముగాక. ఆమెన్. కొంచెం బిగ్గరగా మాట్లాడండి అమ్మా, కొంచెం స్పందించండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి ప్రకటిస్తున్నాడు. ఒక ఉన్నతమైన మాటను ఈరోజు సంఘానికి ప్రకటిస్తున్నాడు. ఆనాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎబ్రీ సంఘానికి ప్రకటించిన ఆ ప్రకటన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడో తెలుసా? నా ప్రియ సహోదరి జాగ్రత్తగా విను, నా ప్రియ సహోదరుల జాగ్రత్తగా విను. ఈరోజు నీ జీవితాన్ని మార్చగలిగిన మాట, నీ జీవితంలో కార్యములు జరిగించగలిగిన మాట, నీ జీవితాన్ని వెలిగించగలిగిన మాట, నీ జీవితంలో సమాధానం ఇవ్వగలిగిన మాట, నీ జీవితంలో స్వస్థతను జరిగించగలిగిన మాట, నీ జీవితంలో అద్భుతమును జరిగించగలిగిన మాట, నీ జీవితంలో మరణకరమైన పరిస్థితులైన జీవముగా మార్చగలిగిన మాట, ఈరోజు నీ జీవితంలో ఒక కార్యమును జరిగించుటకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట. నిశ్చయముగా ఈ మాట నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. ఏంటంటే ఆ మాట? మనము వినిన సంగతులు, మనము వింటున్న సంగతులు విడిచిపెట్టి. పౌలు అంటున్నాడు, సంఘానికి రాస్తున్నాడు, మనం ఏ సంగతులు వింటున్నావో జాగ్రత్తగా వినండి. ఎప్పుడు సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ సంగతులు ప్రకటిస్తున్నాడో జాగ్రత్తగా వినండి. ప్రియ సంగమా, మనం ఏ సంగతులు వింటున్నావో ఆ సంగతులు విడిచిపెట్టద్దు. విడిచిపెట్టవలసిన సంగతులు, విడిచిపెట్టకూడని సంగతులు ఉన్నాయి. కానీ పౌలు అంటున్నాడు, ఈరోజు మీరు వింటున్న సంగతులు విడిచిపెట్టద్దు. విడిచిపెట్టడం వల్ల కొట్టుకొని పోతాం. ఈరోజు నిజమే, ఎందుకు ఆశీర్వాదం లేదయ్యా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను విడిచిపెడుతున్నా, ఉపదేశమును విడిచిపెడుతున్నా, దేవుడు వాక్యమును విడిచిపెడుతున్నా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఇదొక వాక్యమని ఎంచక దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఈరోజు విడిచిపెడుతున్నా. విడిచిపెట్టడం వల్ల కొట్టుకొని పోతున్నాం. కాబట్టి మనము వింటున్న సంగతులు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ సంగతులు ప్రకటిస్తున్నారో ఆ సంగతులను విడిచిపెట్టకుండా భద్రంగా విశేషమైన జాగ్రత్తగా దాచుకుందాముగాక. ఆమేన్. ఈ సంగతులు విడిచిపెట్టమాక. దేవుడు ప్రకటిస్తున్న మాటలు విడిచిపెట్టమాక. పరిశుద్ధాత్మను ప్రకటిస్తున్న మాటలు విడిచిపెట్టమాక. విడిచిపెట్టకుండా జాగ్రత్త చేసుకో, జాగ్రత్తగా దాచుకో. వీటి యందు మనము విశేష జాగ్రత్త కలిగిందో. మనము వింటున్న సంగతులు 3 సంగతులు చెప్తాను. ఆ 3 సంగతులు కూడా భద్రంగా మీరు దాచుకుందురుగాక. ఆమేన్. 3 సంగతులు ఎక్కువ చెప్పను. నీ జీవితాన్ని మార్చగలిగిన 3 సంగతులు, నీ జీవితాంతం భద్రంగా దాచుకోగలిగిన 3 సంగతులు, నీ జీవితానికి, నీ ఆశీర్వాదానికి కావాల్సిన 3 సంగతులు తెలియజేస్తాను. నిత్యముగా ఈ 3 సంగతులను మనము భద్రముగా దాచుకుందాముగాక. ఆమేన్.
మనము వింటున్న సంగతులు విడిచిపెట్టొద్దు సుమా. ఈరోజు నువ్వు ఏ సంగతులు వింటున్నావు? నిన్నన్నారా సంగతులు? అమ్మ మాట్లాడు. నిన్నన్నారా? దైవజనుడి ద్వారా విన్నారా? ప్రకటించబడిన వాక్యం విన్నారా? విడిచిపెట్టారా? దాచుకున్నారా? మాట్లాడలా. నిజంగా దాచుకున్నారా? ఎక్కడ? బీరువాలోనా? హృదయంలో దాచుకున్నారా? నిజమేనా? మన హృదయంలో చాలా స్పేస్ ఉంటుంది. వాక్యం దాస్తాం, ఇంకా చాలా కూడా దాచేస్తాం. దాచేలేమా? దాస్తాం. గత రాత్రి దైవజనుడి ద్వారా ప్రకటించబడిన సంగతులు, ఈ రాత్రి ఈ దైవజనుడి ద్వారా ప్రకటించబడుతున్న సంగతులు, రేపు ప్రకటించబడుతున్న సంగతులు, ఆదివారం ప్రకటించబడుతున్న సంగతులు, ఉపవాస కొడుకులో ప్రకటించబడుతున్న సంగతులు, కృతజ్ఞత కొడుకులో ప్రకటించబడుతున్న సంగతులు, ఏ సంగతులైనా విడిచిపెట్టకుండా మనము జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. ఆమేన్. విడిచిపెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే నిత్యముగా నువ్వు దీవించబడదువు గాక, నిత్యముగా నువ్వు ఆస్వాదించబడదువు గాక, నిత్యముగా దేవుని జీవితంలో కార్యములు జరిగించును గాక. కాబట్టి మనము వింటున్న సంగతులు విడిచిపెట్టమాక. ఈరోజు 3 సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రకటించడానికి సిద్ధపడుతురుగా. చాలా శ్రేష్టమైన సంగతులు, చాలా ఉన్నతమైన సంగతులు, నీ జీవితాన్ని బాగు చేసే సంగతులు, నీ జీవితాన్ని ఆస్వాదించే సంగతులు, నిన్ను పరలోకంలో నిలబెట్టే సంగతులు, ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచే సంగతులు, నీకు సమాధానం ఇచ్చే సంగతులు. ఈ ఉపదేశంను విడిచిపెట్టద్దు. ఆనాడు పౌలు ఎబ్రీ సంఘానికి చెప్తున్నాడు, ఎబ్రీ సంఘమా, మనం వింటున్న సంగతులు విడిచిపెట్టొద్దు. చాలా జాగ్రత్త. చాలా శ్రేష్టమైన సంగతులు, చాలా ఉన్నతమైన సంగతులు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ఈనాటి సంఘమును దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నమాట, జాగ్రత్త. అంత దినాలలో ఉన్నాం, ఆఖరి దినాలలో ఉన్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలీదు, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలీదు, మరణము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తలుపు తట్టిందో తెలీదు. ఈరోజు మరణము ఏలుబడి చేస్తున్న దినాలు, రాకడ దగ్గర పడ్డ దినాలు. కాబట్టి ఈ అంత దినాలలో మీకు ప్రకటించబడుతున్న సువార్త, మీకు ప్రకటించబడుతున్న మాటలు విడిచిపెట్టమాక. ఎన్నోసార్లు ఉపదేశాన్ని విడిచిపెట్టా, ఎన్నోసార్లు వాక్యాన్ని విడిచిపెట్టా, ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేశా. కానీ ఇక నుంచి నువ్వు నిర్లక్ష్యం చేయమాక. ఎందుకనగా ప్రభు రాబోతున్నాడు, లేదా నీవైనా ప్రభు ఎదుగు వెళ్తావు. అది ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ క్షణకాల పాటు జరిగింది. కాబట్టి ఈ సువార్త సభల ద్వారా ఒక దైవజనుడిగా మీ పక్షాన చేరి చెబుతున్న మాట, జాగ్రత్త. వింటున్న సంగతులు జాగ్రత్తగా దాచుకో. విడిచిపెట్టమాక. విడిచిపెట్టావా కొట్టుకొని పోతా, విడిచిపెట్టావా కొట్టుకొని పోతా. విడిచిపెట్టడం వల్ల ఆశీర్వాదం పోతుంది. ఉపదేశాన్ని విడిచిపెట్టడం వల్ల దీవెన పోతుంది. ఉపదేశాన్ని విడిచిపెట్టడం వల్ల సమాధానం కొట్టుకొని పోతుంది. ఉపదేశం విడిచిపెట్టడం వల్ల ఆరోగ్యం పోతుంది. ఉపదేశం విడిచిపెట్టడం వల్ల నీ ఇంట్లో దరిద్రత నిలబడి చేస్తుంది. ఏంటయ్యా కొట్టుకొని పోతున్నాయి? విడిచిపెట్టబాక. మనము వినిన సంగతులు, జీవము కలిగిన సంగతులు, జీవము కలిగిన ఉపదేశమును విడిచిపెట్టగా జాగ్రత్తగా కాపాడుకుందాం, జాగ్రత్తగా దాచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విడిచిపెట్టా పక్కన చెప్పు. ఉపదేశం విడిచిపెట్టావా పక్కన చెప్పు. పక్కన చెప్పండి అమ్మా. పాత చింతలు ఒకరితో మాట్లాడుకోరా. పక్కన చెప్పు ఒకసారి. పురుషులైన మనమైనా పక్కన చెప్పు. ఉపదేశం విడిచిపెట్టావా? అడుగులే. ఉపదేశం విడిచిపెట్టావా? కొట్టుకొని పోతావు. ఉపదేశం విడిచిపెట్టావా? కొట్టుకుపోవడమే. జాగ్రత్త అని చెప్పు. చెప్పండి అమ్మా, జాగ్రత్త అని చెప్ప. విడిచిపెట్టమాక అని చెప్ప. విడిచిపెట్టమాక. ఉపదేశమును జాగ్రత్తగా దాచుకుందువు గాక. ఉపదేశమును భద్రము చేసుకుందువు గాక. మనము వింటున్న సంగతిలో, జీవము కలిగిన దేవుడు మనకు వినిపిస్తున్న సంగతిలో, ఈ 2వ రోజు ఈ సువార్త సభలో నీకు వినిపిస్తున్న సగంలో ఈరోజు గుర్తుపెట్టుకున్న ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యమును విడిచిపెట్టావనుకో కార్యము జరగలేదు. ఈ వాక్యాన్ని విడిచిపెట్టావనుకో అద్భుతము జరగట్లేదు. ఈ వాక్యమే కార్యసిద్ధి కలిగిద్దని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం చెప్పాడు. మరి కార్యాన్ని జరిగించే ఈ వాక్యమును విడిచిపెడితే, అద్భుతాన్ని జరిగించే వాక్యమును విడిచిపెడితే, సమాధానం ఇచ్చే వాక్యమును విడిచిపెడితే, నెమ్మదినిచ్చే వాక్యమును విడిచిపెడితే, ఆరోగ్యము కలగజేసే వాక్యమును విడిచిపెడితే, ఈరోజు సంతోషమునిచ్చే వాక్యమును విడిచిపెడితే, దరిద్రతను తొలగించే వాక్యమును విడిచిపెడితే, మన జీవితంలో మన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే వాక్యమును విడిచిపెడితే, ఇంకా నీ బ్రతుకులైన నా బ్రతుకులైన ఆశీర్వాదం ఎక్కడుంది?
ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విడిచిపెడుతున్నావు. దీవెన పొందుకోలేకపోవడానికి, ప్రార్థనకి ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వింటున్న ఉపదేశాలను ఈజీగా విడిచిపెడుతున్నావు. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒకవేళ నిన్ను ఎవరైనా తిట్టి, నీ మీద ఎవరైనా లేనిపోయిన నిందలు వేసి, నిన్ను ఎవరైనా అవమానం పరిస్తే ఆ మాటలు మర్చిపోతావా? ఆ వ్యక్తి నీకు ఎదురుగా పడితే అంత దూరంలోనే ఏం చేస్తావు? ఒకవేళ నిన్ను తిట్టిన బిడ్డ అనుకో, నిన్ను దూషించిన బిడ్డ అనుకో, నీ మీద చెడ్డ మాటలు చెప్పిన బిడ్డ అనుకో, నిన్ను అసహాయించుకున్న బిడ్డ అనుకో, నీ మీద లేనిపోయిన నిందలు వేసిన బిడ్డ అనుకో, నిన్ను కావాలనే దూషించి, నిన్ను కావాలనే ద్వేషించి, నిన్ను కావాలనే అసూయపడి, నిన్ను కావాలనే ఈరోజు చాలా విషయాలలో నిన్ను దూరం పెట్టుదనుకో, లేనిపోయిన చెడ్డ మాటలు చెప్పినకో, అవి నీ చెవిని పడ్డాయి అనుకో, ఆ వ్యక్తి నీకు ఎదురు పడ్డదనుకో, ఆ మాటల విషయంలో నువ్వు ఎలా ఉంటావు? అమ్మ మాట్లాడాలి. గుర్తుపెట్టుకుంటావు కదా? విడిచిపెడతావా? అసలు నువ్వు బ్రతుకున్నంత కాలం అమ్మా మాలాంటి దేవుడు వచ్చి, అక్క ఆ అక్కతో సమాధానం పడుచుకో, మీకేం తెలుసు మాస్టర్ గారు అదంత మాట అందరాడు, మీకేం తెలుసు మాస్టర్ గారు వాడెంత మాట అన్నాడు నన్ను, మీకేం తెలుసు అండి? నేనే తప్పు చేయకపోయినా వాడు నా మీద అన్న మాట, నా మీద వేసిన నింద ఎప్పటికీ మర్చుకోలేకపోతున్నాడు. నన్ను ఎంతలా మాట అన్నాడో తెలుసా? ఈరోజు అవసరమైతే చాలా మన లోకంలో అనుకునేసి అవసరమైతే ఒక దెబ్బ కొట్టు కానీ మాట మాత్రం, అవునా కదా? మాట గుండెలను చీల్చేస్తుంది. ఒక మాట మనల్ని కృంగతీస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే, నీ గురించి చెడ్డగా మాట్లాడితే, నిన్ను అసహించుకుంటే, నీ మీద లేనిపోని మాటలు చెబితే, నీ మీద కొండమలాడితే, ఈరోజు ఆ మాట నువ్వు చెవులు పడ్డప్పుడు నువ్వు ఆ మాటను మర్చిపోవు, గుర్తుపెట్టుకుంటావు, చాలా భద్రంగా దాచుకుంటావు. అసలు విడిచిపెట్టవలసిన సంగతులు అవి, విడిచిపెట్టకుండా భద్రంగా దాచుకోవాల్సిన సంగతులు ఇది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనబరచు. లోక సంగతులు విడిచిపెట్టాలి. లోక సంగతులను నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. ఆ వ్యక్తి ఎలా అన్నాడు, ఈ వ్యక్తి అలా అన్నది, ఆ వ్యక్తి నన్ను దూషించింది, ఈ వ్యక్తి నన్ను ద్వేషించింది, ఆ వ్యక్తి నన్ను అసూయపడింది, ఈ వ్యక్తి నన్ను అసూయపడింది, ఈ వ్యక్తి లేనిపోని మాటలు చెప్తుందయ్యా, నా మీద చెడ్డ మాటలు చెప్పడి. ఆ మాటలను గుర్తుపెట్టుకోమాక. కానీ మనం చేసేది ఏంటంటే, దేవము కలిగిన దేవుడు మాటలను మనము విడిచిపెట్టేస్తా, ఆ మాటలను పట్టుకొని బాధపడతా, ఆ మాట నిన్ను కృంగతీస్తుంది, ఆ మాట నిన్ను బలహీనపరుస్తుంది, ఆ మాట నీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఆ మాట నీకు లేమును కలిగజేస్తుంది, ఆ మాట పదే పదే బలహీనపరిచి ఆలోచన చెప్పించి నిన్ను భయంకరమైన నష్టములోకి తీసుకొని వెళ్తుంది. వాటిని విడిచిపెట్టు, కానీ వీటిని మాత్రం భద్రంగా దాచుకో. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు నామ ఘనపరచబడును గాక, దేవుడు నామ మహిమ పరచబడును గాక. కాబట్టి మనము వినిన సంగతులు విడిచిపెట్టద్దు, మనము వింటున్న ఉపదేశమును విడిచిపెట్టద్దు. ఏంటయ్యా మనం వింటున్న మొదటి సంగతి? అదే ఎబ్రీయులకు రాసిన 2వ అధ్యాయము 3వ వచనము. మొదటి సంగతి ఏంటో చెప్తున్నాను. నిర్లక్ష్యం. దేవునికి మహిమ కలుగునగాక. అపోస్తలుడైన పౌలు మొదటి సంగతి ఎబ్రీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎబ్రీ సంఘమా, నిర్లక్ష్యం వద్దు. ఒక మాట చెప్తానండి, ఏమంటున్నాడు? నిర్లక్ష్యము కొంచెం నాతో చెప్పండి. నిర్లక్ష్యము వద్దు. ఒక వ్యవసాయకుడు పంటను నిర్లక్ష్యం చేస్తే ఆ పంట ఏమైపోద్ది? మాట్లాడాలి. పాడైపోద్దా? ఒక చదువుకునేవాడు చదువును నిర్లక్ష్యం చేస్తే మాట్లాడండి, పాడైపోద్దా? ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తే మాట్లాడాలి, ఉద్యోగం పోద్దా? కారు తోలేవాడు కారు నిర్లక్ష్యంగా తోలితే, బండి తోలేవాడు బండి నిర్లక్ష్యంగా తోలితే మాట్లాడాలి. వ్యాపారం చేసేవాడు వ్యాపారం నిర్లక్ష్యం చేస్తే నష్టపోతురా? అంటే నిర్లక్ష్యం ఏం చేస్తుంది? నిర్లక్ష్యం నష్టాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం బాధని తీసుకొస్తుంది,
నిర్లక్ష్యం కష్టాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం శాపాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం బలహీనతను తీసుకొస్తుంది, నిర్లక్ష్యం మరణాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యము ఈరోజు లేనిపోని ఇబ్బందులను తీసుకొని వస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఎబ్రీ సంగమా, మనము పొందుకున్న రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. భౌతిక సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేస్తేనే నష్టం వస్తే, భౌతిక సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేస్తేనే బలహీనతలు వస్తే, భౌతిక సంబంధమైన వాటిని నిర్లక్ష్యము చేస్తేనే మరణము వస్తే, భౌతిక సంబంధమైన వాటిని నిర్లక్ష్యము చేస్తేనే ఈరోజు సమాధానం పోతుంటే, భౌతిక సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేస్తుంటే ఈరోజు భయంకరమైన లేమిని కరువుని మనము చూస్తుంటే నీకు అనుగ్రహించబడిన గొప్ప రక్షణ. నీ వింటున్న మొదటి సంగతి, నిర్లక్ష్యం వద్దు. పరిశుద్ధాత్ముడు నీకు ప్రకటించబడుతున్న మొదటి సంగతి, నిర్లక్ష్యం చేయమాక. ఎప్పుడో నువ్వు రక్షించబడ్డావు. ప్రభువా, నేను పాపాలని చేశానయ్యా, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ఒకప్పుడు లోకములో భయంకరమైన తాగుడుతో బ్రతికానయ్యా, ఒకప్పుడు లోకములో భయంకరమైన తిరుగుబాటుగా బతికానయ్యా, ఒకప్పుడు లోకములో భయంకరమైన వ్యభిచారంగా బతికానయ్యా, ఒకప్పుడు లోకములో వ్యర్థమైన బూతులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలములతో బతికానయ్యా. ఇక ఈ పాపము జీవితం వద్దయ్యా, ఈ రోత జీవితం వద్దయ్యా, ఈ బలహీనపరిచే జీవితం వద్దయ్యా. అయ్యా, నన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళి, నరకానికి తీసుకుని వెళ్ళి జీవితం నాకు వద్దయ్యా. నా కోసం నువ్వు చచ్చిపోయావయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం కార్చావయ్యా. నీ రక్తము ద్వారా నేను పరిశుద్ధురాలుగా మార్చబడ్డానయ్యా, నీ రక్తము ద్వారా నేను ఒక నీతిమంతుడుగా మార్చబడతానయ్యా. ఇక నీకు ఈ పాపపు జీవితం నాకు వద్దయ్యా అని చెప్పేసి రక్షించబడి బాప్తిజం పొంది మారు మనసు పొందిన బిడ్డ, ఆనాటి నుండి ఈనాటి వరకు రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసావా, చేయలేదా? అరే, ఒక వ్యాపారస్తుడు నిర్లక్ష్యం చేస్తున్న వ్యాపారము నష్టాన్ని తీసుకొస్తే, ఒక ఉద్యోగి నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం పోతుందని తెలిస్తే, ఒక చదువుకున్న వాడు చదువును నిర్లక్ష్యం చేస్తే ఆ చదువే నాశనం అంటే నిర్లక్ష్యం మన పతనాన్ని చేస్తుంది, నిర్లక్ష్యం మన ఇంటికి నాశనాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం మన ఇంటికి నష్టాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం మన ఇంటికి బలహీనతను తీసుకొస్తుంది, నిర్లక్ష్యం మన ఇంటికి రోగాన్ని తీసుకొస్తుంది, నిర్లక్ష్యం మన ఇంటికి మరణమును తీసుకొస్తుంది. నిర్లక్ష్యము నిత్య జీవమును విడిచించి ఈరోజు పాతాళానికి తీసుకొని వెళ్తుంటే మనము వినిన సంగతులు విడిచిపెట్టొద్దు. ఏంటయ్యా నిర్లక్ష్యం వద్దు? రక్షణ విషయంలో నిర్లక్ష్యమా, భక్తి విషయంలో నిర్లక్ష్యమా, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యమా, మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యమా, వాక్యము ధ్యానించే విషయంలో నిర్లక్ష్యమా, సహవాసం విషయంలో నిర్లక్ష్యమా? వద్దు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తురగుడుగాక అని ఇర్మియా గ్రంథం 48:10 సాక్షాత్తు మోయాబులను గురించి ఏ దేవుడు పలికిన మాట. ఇదిగో యెహోవా సెలవిచ్చిన వాక్యదే, యెహోవా కార్యము. అశ్రద్ధ, నిర్లక్ష్యం. ప్రార్థనకు రావాలంటే నిర్లక్ష్యం, మందిరంలో ఉండాలంటే నిర్లక్ష్యం, వాక్యం ధ్యానించాలంటే నిర్లక్ష్యం, దైవభక్తి విషయంలో నిర్లక్ష్యం. నేను ఒక మాట అడుగుతాను, కుమారునికి స్కూల్కి పంపించేటప్పుడు నిర్లక్ష్యం ఉంటుందా? మాట్లాడాలి. ఉంటుందా? పనికి వెళ్ళేటప్పుడు, యజమానుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యం ఉంటుందా? ఎందుకు ఉండదో నిర్లక్ష్యం? ఎందుకు ఉండదో? డబ్బులు కట్ చేస్తారనా? పెందలు కడాలిపోతే ఏం చేస్తాడు యజమానుడు? ఏం చేస్తాడు? వెనక పంపించేస్తాడు. అరే 8 గంటలు నీకు పనికి వెళ్ళాలనుకుంటే 5 గంటలకల్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లంతా చక్కబెట్టుకొని, టకటక భోజనాలు వండుకొని, క్యారేజ్ కొట్టుకొని, పరుగున ఎక్కడ ఆటో మిస్ అయిద్దేనో ఆగ మేఘాల మీద రోడ్డు మీదకి పరిగెత్తుకొని వెళ్ళి ఆటో ఎక్కిపోతావే. పొట్ల విరగడానికి పరిగెత్తుకొని వెళ్తావే, వెన్నెదెత్తగా పరిగెత్తుకొని వెళ్తావే, శనగపీకుడికి పరిగెత్తుకొని వెళ్తావే. వాటి విషయంలో నిర్లక్ష్యం ఉండదే. పరుగున క్యారేజ్ కొట్టుకొని, పరుగున ఏదో ఒక కూర వేసుకొని, ఏదో ఒక కారం వేసుకొని, ఏదో ఒక పచ్చడి వేసుకొని, పరుగున క్యారేజ్ పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్తావే. పని విషయంలో నిర్లక్ష్యం ఉండదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఆటో మిస్ అయితే, ఒకవేళ లేటుకి వెళితే యజమానుడు ఏమంటాడు? యజమానుడికి, ఈ లోక సంబంధమైన యజమానుడికి కలిగిన భయము, మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి పాతాళంలో కొన్ని తప్పించి, నరకమును తప్పించి నిత్య జీవమును అనుగ్రహించిన యజమానుడు అంటే భయం లేకుండా పోయిందే.
వాటి విషయంలో ఉన్న తొందర వీటి విషయంలో ఎందుకుండదు? బిడ్డను స్కూల్కి పంపించే విషయంలో నిర్లక్ష్యం ఉండదు. బిడ్డలను కాలేజీకి పంపించే విషయంలో నిర్లక్ష్యం ఉండదు. ఒక యజమానుడి దగ్గరికి పనికెళ్ళే విషయంలో నిర్లక్ష్యం ఉండదు. ఒక ఊరు వెళ్ళాలంటే ఆఖరికి ఈ నుంచి బస్సు 8 గంటలకే బస్సు అంటే నువ్వు 7:30 వెళ్ళొచ్చు చూడండి. అరే ఆఖరికి బస్సు మిస్ అయ్యే విషయంలో కూడా నీకు నిర్లక్ష్యం ఉండదే. అంటే భౌతిక సంబంధం విషయంలో ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేయవు. కానీ భక్తి కాడికి వచ్చేళ్ళకి నిర్లక్ష్యం వస్తుంది. ప్రార్థన కాడికి వచ్చే నిర్లక్ష్యం వస్తుంది. దేవుడి దగ్గరకు వచ్చే నిర్లక్ష్యం వస్తుంది. తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మరణమును తప్పించే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు, ఆయుష్కాలను పెంచే దేవుడు. ఈరోజు నువ్వు అడుగు వేస్తున్నావంటే, ఈరోజు బ్రతుకుతున్నావంటే దేవుడు కృప, దేవుడు దయ, దేవుడు కనికరం, దేవుడు కటాక్షం. ఈరోజు దేవుడు లేకపోతే ఏమీ లేదు. ఈరోజు బ్రతికి ఉండుటకు కారణమైన దేవుడి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తావే. భౌతిక సంబంధమైన ఏ విషయంలో నీకు నిర్లక్ష్యం ఉండదు. కానీ దైవిక సంబంధమైన వచ్చేదానికి ప్రతి విషయంలో నిర్లక్ష్యమే. అందుకే పౌలు అంటాడు ఎబ్రీ సంఘానికి, ఎబ్రీ సంఘమా మనము వినిన సంగతులు విడిచిపెట్టమాక. ఏంటయ్యా నిర్లక్ష్యం? పొందుకున్న రక్షణ కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం వద్దు. పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యం వద్దు. యథార్థత విషయంలో నిర్లక్ష్యం వద్దు. నీతి విషయంలో నిర్లక్ష్యం వద్దు. న్యాయ విషయంలో నిర్లక్ష్యం వద్దు. వాక్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వద్దు. సహవాస విషయంలో నిర్లక్ష్యం వద్దు. జాగ్రత్త, జాగ్రత్త. వీటిని విడిచిపెట్టబాక. వీటిని విశేష జాగ్రత్త కలిగి కాపాడుకోగలిగితే ఆ వాక్యమైన దేవుడే నిన్ను భద్రపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరచు. ఆ వాక్యమైన దేవుడే నిన్ను కాపాడుతాడు. ఆ వాక్యమైన దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఆ వాక్యమైన దేవుడే నిన్ను లేవనెత్తుతాడు. వాక్యమైన దేవుడే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. కార్యము జరిగించే ఉపదేశమును విడిచిపెట్టక, కార్యము జరిగించే దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉండగా, ఇప్పటి వరకు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండామేమో, ఈ రోజు నుంచి ఆ నిర్లక్ష్య ధోరణి యేసు నామములో విడిచిపెట్టుదువుగాక. ఆమెన్, ఆమెన్. అంగీకరిస్తారు ఈ మాటలో? మనకెందుకు ఉంటుంది అంగీకారం? అంగీకరిస్తారా? అంగీకరిస్తారు ఈ మాటలో? అంగీకరిస్తారు ఈ మాటలో? ఇదే వచ్చాళ్ళే, ఏదో పాస్టర్ గారు వచ్చాలో ఏదో చెప్పుకున్నా టక్కడక 4 మాటలు చెప్పారు, ఏదో కైమని అరిశాడు వెళ్ళిపోయాలే, ఆడి మాటలే ఉందనుకుంటారా? జాగ్రత్త ప్రియ సంగమా. నీ మేలు కోరి, నీ క్షేమము కోరి ఏర్పాటు చేయబడిన ఈ సువార్త సభ 2వ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన సంగతి విషయంలో విడిచిపెట్టక, నిర్లక్ష్యమును విడిచి ఈరోజు ఈ ఉపదేశమందు నీవు లక్ష్యమించి విశేషంగా ఈ ఉపదేశమును జాగ్రత్తగా కాపాడుకుందువుగాక. కాబట్టి మొదటిది, నువ్వు వింటున్న సంగతి నిర్లక్ష్యము చెయ్యొద్దు. నిర్లక్ష్యము చెయ్యొద్దు. హల్లెలూయా. కొంచెం దగ్గరగా ఉన్నారా? నిద్రలో అవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులైతే స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుడు నామే ఘనపరచబడును గాక. దేవుడు నామే మహిమపరచబడును కావాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మొదటి సంగతి, మనము వినిన సంగతులు విడిచిపెట్టొద్దు. ఏంటయ్యా వింటున్న మొదటి సంగతి? నిర్లక్ష్యము. నిర్లక్ష్యం అనేది రక్షణ విషయంలో నిర్లక్ష్యం, భక్తి విషయంలో నిర్లక్ష్యం, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం, వాక్యం విషయంలో నిర్లక్ష్యం, మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం, సహవాసం చేసే విషయంలో నిర్లక్ష్యం, పరిశుద్ధమైన జీవిత విషయంలో నిర్లక్ష్యం, యథార్థమైన జీవితం జీవించడంలో నిర్లక్ష్యం, నీతిగా జీవించే విషయంలో నిర్లక్ష్యం. మాట్లాడాలి. నిర్లక్ష్యం చేస్తే నష్టం, నిర్లక్ష్యం చేస్తే నష్టమే. నిర్లక్ష్యం కీడు, నిర్లక్ష్యం సమస్య, నిర్లక్ష్యం అవమానం, నిర్లక్ష్యం నింద, నిర్లక్ష్యం అపహాసం, నిర్లక్ష్యం హేళన, నిర్లక్ష్యం పతనము, నిర్లక్ష్యము నాశనము, నిర్లక్ష్యము మరణము. మరి ఇన్ని తీసుకొచ్చిన నిర్లక్ష్యమును ఖచ్చితంగా మీరు విడిచిపెట్టుదురుగాక. నిదానం చెప్పారండి. మీరు ఆశీర్వదించబడతారంటే ఆమెనంటారా? మీరు దీవించబడతారంటే ఆమెనంటారా? దీవించబడాలంటే ఈ వాక్యమును మీరు భద్రపరుచుకుందురుగాక.
దీవించబడాలంటే ఈ వాక్యమును మీరు విడిచిపెట్టకుందురుగాక. దీవించబడాలంటే నిర్లక్ష్యము లేకుండా ఉందురుగాక. ఆమేన్. కాబట్టి మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. ఇప్పుడు విడిచిపెడితే ఏమైపోద్ది? ఎక్కడ కొట్టుకుపోతాం? ఎక్కడికి కొట్టుకొని పోతాం? డైరెక్ట్ పాతాళమే, డైరెక్ట్ నరకానికి కొట్టుకుని పోతాం. నరకమును తప్పించే నిత్య జీవములో నిలబెట్టే మాటను లక్ష్య పెట్టుదువుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం వింటున్న మొదటి సంగతి నిర్లక్ష్యం వద్దు. రెండో సంగతి ఎన్ని సంగతులు చెప్తున్నాను? 3 సంగతులు. మొదటి సంగతి అయిపోయిందా? నిర్లక్ష్యము ఏ విషయంలో? పని విషయంలోనా? పని నిర్లక్ష్యమైన పర్లా, రక్షణ నిర్లక్ష్యం వద్దు. పని నిర్లక్ష్యమైన పర్లా, మందిరం నిర్లక్ష్యం వద్దు. పని నిర్లక్ష్యమైన పర్లా, ప్రార్థన నిర్లక్ష్యం వద్దు. పని నిర్లక్ష్యమైన పర్లా, సహవాసం నిర్లక్ష్యం వద్దు. భౌతిక సంబంధమైనది ఏది నిర్లక్ష్యమైనా వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆత్మ సంబంధమైనది ఏది నిర్లక్ష్యమైనా నష్టమే తీసుకొని వస్తుంది. కాబట్టి నష్టాన్ని తొలగించే నిర్లక్ష్యమును మనము తొలగించి ఈ ఉపదేశమును మనం అంగీకరించుదుముగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి పౌలు సంఘానికి ప్రకటిస్తున్న మాట, మొదటి మాట నిర్లక్ష్యం వద్దు. రెండవ మాట 11వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనము. 11వ విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచుదాం. బిగ్గరగా కొంచెం బిగ్గరగా, ఓపిక లేనట్టు కొడతారు, కొంచెం బిగ్గరగా కొట్టనమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒక అద్భుతమైన మాట, రెండో మాట సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు గుర్తుపెట్టుకుని ప్రియ సంఘమా, ఈరోజు ఈ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తబడుతున్న మాట, ఈ 3 మాటలు నీ జీవితంలో భద్రంగా దాచుకుంటే, ఈ 3 మాటలు మరణము వరకు నమ్మకంగా ఉంచుకోగలిగితే, ఈ 3 మాటలు నీ జీవితంలోనే ఏదో ప్రభావితము చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడో, నీ జీవితంలో బలమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడో, నీ జీవితంలో బలమైన ఏ కార్యము జరగని ఆశపడుతున్నావో ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడో. మొదటిది నిర్లక్ష్యం వద్దు. రెండోది పౌలు సంఘానికి చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ఎబ్రీ సంఘమా, మీకు శారముల గురించి చెప్తాను. శారము గురించి మీ అందరికీ తెలిసినదే. ఎబ్రీ సంఘమా వినండి, తాను వయసు గతించినదైనను, గతించిపోయిందంట. ఆ మాట పట్టుకోండి. ఏం పోయిందంట? ఏం గతించిపోయింది? వయసు గతించిపోయింది, బలము గతించిపోయింది, శక్తి గతించిపోయింది, స్త్రీ ధర్మము కూడా గతించిపోయింది. అవునా? 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 మాట్లాడరా? గతించిపోయింది కదా. కానీ సంఘానికి ప్రకటిస్తున్న మాట ఏంటి తెలుసా? శారముల గురించి ఒక అద్భుతమైన సాక్ష్యము సంఘానికి ప్రకటిస్తున్నాడు. మొదట నిర్లక్ష్యం వద్దు. రెండోది ఎట్టి పరిస్థితుల్లోనైనాను విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కొడుతూ, ఏ పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏ కఠిన పరిస్థితులైనా, ఏ శ్రమ కలిగే పరిస్థితులైనా, ఏ నష్ట పరిస్థితులైనా, ఏ అనారోగ్యాల పరిస్థితులైనా, ఏ ఆర్థికపరమైన పరిస్థితులైనా, నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ అపవిత్రంలో ఉన్నా, ఏ కీడులో ఉన్నా, ఎట్టగా అవమానించబడుతున్నా, ఎట్టగా నిందించబడుతున్నా, ఏ విషయములో నైనను విశ్వాసులుగా పిలువబడుతున్న మీరు విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉందురుగాక. విడిచిపెట్టబాక. శారము గురించి చెప్తున్నాను, విడిచిపెట్టబాక. 90 సంవత్సరాల వయసులో గర్భము ధరించింది, కనుటకు శక్తి లేదు, కనుటకు బలము లేదు, వయసు గతించిపోయింది, గర్భం మోయలేని పరిస్థితి, బిడ్డను కనలేని పరిస్థితి. దేవుడు వాగ్దానము చేసినప్పుడు తన శరీరమును చూసుకుంది, నవ్వుకుంది. అయ్యో, ఈ వయసులో నేను గర్భము ధరిస్తే అందరు నవ్వుతారు కదా, అందరు హేళన చేస్తారు కదా, అసలు నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, బలహీనం అయిపోయినాను కదా. యవనస్తులే ఈరోజు గర్భము ధరించి బిడ్డను కనలేకపోతున్నారే, యవనస్తులే గర్భము ధరించి వారికే బలము చాలట్లేదే. ఈరోజు నా శరీరము వృద్ధాపములోకి వచ్చాను, వయసు గతించిపోయింది, బలము గతించిపోయింది, శక్తి గతించుకుపోయింది, స్త్రీధర్మం గతించిపోయింది. ఈ రోజుల్లో, ఈ ఏజ్లో నేను గర్భము ధరిస్తే నేను కనగలుగుతానా?
శారమ్మ చూసుకొని నవ్వుకుంటా ఉంది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు, శారమ్మ మీదటికి కాలం వచ్చారకి నీ ఒడిలో బిడ్డ ఉంటాడంటే నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు శారమ్మ? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను సాధ్యము చేయలేనా? ఎందుకు నవ్వుతున్నావు? శారమ్మ అన్నది, అయ్యా నేను నవ్వలేదయ్యా. నవ్వలేదా? నువ్వు నవ్వుతున్నావు శారమ్మ, నేను నవ్వలేదయ్యా. సర్లే శారమ్మ, మరలా ఈ కాలానికి నీకు గర్భం తెరవబడింది కదా, అప్పుడు తెలుస్తుందిలే నీకు. శారమ్మ గర్భం తెరిచేసరికి శారమ్మ అనుకుంటుందంట, నిజమే, ఇది సాధ్యము కానిది, ఇది సాధ్యము కానిది కూడా నా దేవుడు సాధ్యపరిచాడు. అనగా నాకు గర్భము ఎప్పుడైతే ఇచ్చాడో శారమ్మకి, శారమ్మలో ఏం చేసింది తెలుసా? తన విశ్వాసాన్ని బట్టి, తన విశ్వాసాన్ని పొందుకుంది. గర్భమును అనుగ్రహించిన దేవుడే కనుటకు శక్తినిస్తాడో, కనుటకు బలమునిస్తాడో, కనుటకు ఆరోగ్యమునిస్తాడని విశ్వాసమును బట్టి శక్తిని పొందుకుందంట. అంటే విశ్వాసం ఏం తెలుసా? గతించిపోయిన దానిని కూడా పునరుద్ధానుడిగా చేయగలిగినది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనవచ్చు. గతించిపోయిన దానిని కూడా బాగు చేయగలిగినది, గతించిపోయినది కూడా తిరిగి బ్రతికించగలిగేది. వయస్సు గతించిపోయింది, దేవుడు విశ్వాసమును బట్టి ఆమెకి ఇచ్చాడు. బలము గతించిపోయింది, అనగా ఈరోజు చూడడానికి 90 సంవత్సరాలు వయస్సులాగా కనబడుతున్నా కానీ తనకు ఎటువంటి బలం ఉందో తెలుసా? నిండు యవనస్తురాలకి ఎటువంటి బలం ఉంటుందో అంతకు మించి బలం ఉంది, అంతకు మించి శక్తి ఉంది, అంతకు మించి కూడా ఉత్సాహంతో, సంతోషంతో, ఆరోగ్యంతో ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? విశ్వాసమును బట్టి. విశ్వాసము గతించిపోయిన దానిని కూడా బాగు చేస్తుంది. విశ్వాసము పాడైపోయిన నీ జీవితాన్ని కూడా తిరిగి నిలబెట్టింది. పాడైపోయిన ప్రతి అవయవమును తిరిగి పునరుద్ధరిస్తుంది. కాబట్టి ఎవ్రీ సంగమా, విశ్వాసాన్ని విడిచిపెట్టమాక. 90 సంవత్సరాల వయసులో శారమ్మ విశ్వాసాన్ని బట్టి శక్తి పొందుకుంది, విశ్వాసాన్ని బట్టి బలము పొందుకుంది, విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యం పొందుకుంది, విశ్వాసాన్ని బట్టి బిడ్డను కంది. కోల్పోమాక విశ్వాసాన్ని కోల్పోమాక. వయసు గతించినదైనను, అవునా, గతించినదైనను, గతించిపోయిన దానిని తిరిగి మరలా నూతనంగా నిలబెట్టగలిగినది ఒక్క విశ్వాసానికి మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టే దేవుని నామాన్ని కనబరచు. విశ్వాసము సమస్తను బాగు చేస్తుంది, విశ్వాసము కార్యాలను జరిగిస్తుంది, విశ్వాసము అద్భుతాలను జరిగిస్తుంది. అందుకే అంటున్నాడు యెహెజ్కేలుతో ప్రభు అంటాడు, ఇదిగో యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎండిన ఎముకలు లోయలోకి నిలబెట్టి ఏ ఎముకలకు బ్రతకగలవా? బ్రతకగలవంటే మీరేమంటారు? ఎండిన ఎముకలు లోయలకు మిమ్మల్ని తీసుకెళ్లారనుకో, మీరేమంటారు? అసలు గుండె ఆగిద్ది అంటారు. అప్పటికే ఆ ఎముకలన్నీ ఆస్తిపంజరాలన్నీ చూడంలోనే పక్కన ఆరంపిని తీసుకెళ్ళాలిక. యెహెజ్కేలును ఎత్తుకొని వెళ్ళి ఎండిన ఎముకల లోయలో నిలబెట్టాడంట. నిలబెట్టి ప్రభు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? నువ్వేమంటావు? అరే మీరేమంటారు? మీ అందరికి వందనాలు. వందనాలు చెప్పండి. పాత సింధుపూడలు వందనాలు చెప్పరేంటి అయ్యగారికి? మరి వందనాలు చెప్తే వందనాలు చెప్పరే? మీ అందరికి వందనాలు. మీ అందరికీ. ఎండిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని తిరిగి దేవుడు జీవింపజేయును గాక. ఆమేన్. అక్కడ భౌతికంగా ఎండారు, ఇక్కడ ఆత్మీయంగా ఎండిపోయారు. మీరు తిరిగి బ్రతుకుదురుగాక. కొంచెం గట్టిగా పక్కనున్న అక్క చెప్పు, ఎండిపోయిన నీ జీవితాన్ని బ్రతికించుకో అక్క అని చెప్పు. పక్కనున్న వ్యక్తి చెప్పమ్మా, ఎండిపోయిన నీ జీవితాన్ని. ఎండిపోయే ఉన్నాం మనం. ఎండిపోయలేదా అయ్యగారు? ఎండిపోయి ఉన్నారు వీళ్ళంతా. అందుకని ఎండిపోయిన మిమ్మల్ని జీవింపజేయాలని సువార్త సభలో. ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. యెహెజ్కేలు అన్నాడు, యెహెజ్కేలు ఇవి బ్రతకగలవా? యెహెజ్కేలు అన్నాడు, అయ్యా నాకేం తెలుసు అయ్యా. ఏమంటున్నాడు యెహెజ్కేలు? చూడు, బ్రతకగలవా యెహెజ్కేలు అంటే నీకే తెలుసు, ప్రభువుకు తెలీదా? మళ్ళీ తిరిగి నీకే తెలుసు ప్రభు, అవి బ్రతుకుతాయో లేదో నాకెలా తెలుసు? పిచ్చోడా. యెహెజ్కేలు
ఎముకలను చూడు ఎలా ఉన్నాయో, మహాసైన్యంగా ఉన్నాయి కదా, ఎన్ని ఎముకలు చూడు, ఎంతమంది ఎముకలు అవి, ఎముకల లోయ ఇదే. ఒకసారి నువ్వు ప్రవచించు, అవి బ్రతుకున్నట్టు ప్రవచించు. నేను చూసుకున్న బ్రతికించు. మొదటి బ్రతకగలవా? నీకే తెలియను అయ్యా, ఎలా బ్రతుకుతాయో నాకెలా తెలుసు. ప్రకటించు, ప్రవచించు. ఎండిన ఎముకలారా మీరు తిరిగి బ్రతకండి అని చెప్పు అన్నాడంతే. వెంటనే హెజ్కేలు, ఎండిపోయిన ఎముకలారా మీరు ఏం చేయాలి? మాట్లాడండి. మీరు శరీరమును ప్రకటించాడా? 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 మాట్లాడండి అమ్మా. ప్రకటించాడా? ఎండిన ఎముకలారా నా ప్రభు పక్షాన ప్రవచిస్తున్నాను. నా ప్రభు ప్రకటించమన్నాడు, నా ప్రభు చెప్పమన్నాడు. ఎండిన ఎముకల్లారా మీరు తిరిగి జీవించాలని నా ప్రభు కోరుకున్నాడు. మీరు తిరిగి బ్రతకండి, శరీరమును పొందుకోండి, మాంసమును పొందుకోండి, అవయవాలను ఏర్పరచుకోండి, మీరు బ్రతకాలి అని ప్రవచించగానే ఎండిన ఎముకలలో కూడా, ఎండిన ఎముకలు కూడా గడ 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 శబ్దము చేస్తూ ఒక్కొక్కటి తిరిగి లేచబడుతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరచు. ఒక్కొక్కటి తిరిగి బ్రతుకుతుంది. నరములు అమర్చబడ్డాయి, మాంసం అమర్చబడ్డాయి, అవయవాలు అమర్చబడ్డాయి. ఈ రోజు జీవమును పొందుకొని ఒక మహాసైన్యముగా నిలబడి యేసుకలి ముందు నిలబడ్డాయి. అనగా ఈ రోజు దేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు ఏ పరిస్థితులను విశ్వాసాన్ని విడిచిపెట్టమాక, విశ్వాసము గతించిపోయిన దానిని బ్రతికిస్తుంది. అనగా ఎండిన పరిస్థితిని కూడా బ్రతికిస్తుంది, ఎండిన ప్రతి పరిస్థితిని కూడా జీవింపజేస్తుంది. నరములను అమర్చిన దేవుడు, అవయవాలు అమర్చిన దేవుడు, మాంసమును అమర్చిన దేవుడు. నీ అవయవంలో ఏదైనా లోపం ఉంటే, నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే, నీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే, ఎండిన ఎముకలనే తిరిగి బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించలేడా? నిన్ను బాగు చేయలేడా? నిన్ను స్వస్థపరచలేడా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? నీకు అవయవాలను అమర్చలేడా? అమరుస్తాడు. అమర్చాలి అంటే విశ్వాసము గతించిపోకుండును గాక. ఇది చాలా శ్రేష్టమైన మాట. నీవు బ్రతికినంత కాలము విశ్వాసము గతించిపోవద్దు. ఈనాడు కష్టం వస్తే విశ్వాసం గతించిపోద్ది. చిన్న శ్రమగానే విశ్వాసాన్ని కోల్పోతావు, ఒక ఇబ్బంది రాగానే విశ్వాసాన్ని కోల్పోతావు, బలహీనత రాగానే విశ్వాసాన్ని కోల్పోతావు, నష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతావు, చిన్న రోగం రాగానే విశ్వాసాన్ని కోల్పోతా. అరే చిన్న షుగర్ వ్యాధి తగ్గడానికి నాన్న తంటాలు పడుతున్నా. షుగర్ బిల్ వేసుకుంటే కానీ ఇక్కడ కూర్చోలేవు. ప్రవచించంతే. దేవుడు పేరట ప్రవచన. ఎముకలారా తిరిగి బ్రతకండి, బ్రతగా. అరే అప్పటికప్పుడు నరములు వచ్చినాయి. సృష్టించిన వాడు ఎవరో? ఎవరో? అవయవాలు నిర్మించిన వాడు ఎవరో? అందుకే దావీదు అంటాడు, అయ్యా నువ్వు నన్ను కలగా చేసిన విధామను చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుందయ్యా. ఎంత ఆశ్చర్యమయ్యా! నన్ను నేను చూసుకుంటే నాకు ఒకసారి భయం వస్తుంది, ఒకసారి ఆశ్చర్యం వస్తుంది. అసలు నన్ను చూసుకుంటే ఈ ముక్కు ప్లేస్లో కన్నుంటే, మాట్లాడండి, ముక్కు ప్లేస్లో కన్నుంటే, చెవు ప్లేస్లో ముక్కుంటే, ముక్కు ప్లేస్లో చెవు ఉంటే, కన్ను ఎక్కడుంటే, నోరు ఎక్కడుంటే, మాట్లాడండి. అమ్మ అసలు అభయంకరమైన మొహం చూడలేం కూడా. అవునా కాదా? అవునా కాదా? మాట్లాడండి. కానీ దేవుడు ఎంత పర్ఫెక్ట్గా నిర్మించాడు తెలుసా? కళ్ళు ఏ స్థానంలో ఉండాలో, ముక్కు ఏ స్థానంలో ఉండాలో, చెవులు ఏ స్థానంలో ఉండాలో, హృదయం ఎక్కడుండాలో, ఊపిరితిత్తులు ఎక్కడుండాలో, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో పర్ఫెక్ట్గా మార్చాడండి. అందుకే దావీదు అంటాడు, చూసుకున్నాడంట ఒకసారి తిన్నప్పా అయ్యా, ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఆశ్చర్యం వేస్తుంది. అసలు నువ్వు ఎలా సృష్టించావయ్యా? పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం. కొద్ది గట్టిగా చెప్పడం కొట్టినాక ఎండిపోయిన స్థితిగా జీవంతో కొట్టండి.
వాడా నన్ను వాడా నన్ను కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా బాగుగా చప్పట్లు కొట్టొచ్చు వెనకాల ఉన్న వాళ్ళు కూడా నన్ను చూచువాడా కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపుల్లో తప్పనయ్యో అన్నీయో ఎరిగియున్నావు తలంపుల్లో తప్పనయ్యో అన్నీయో ఎరిగియున్నావు నాడాచినాను పాడుకున్నాను నాడాచినాను పాడుకున్నాను అయ్యా నువ్వెరిగియున్నావు యేసయ్యా నువ్వెరిగియున్నావు నన్ను చూచువాడా కొడగబడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు బాగుగా బాగుగా కొడనక ఎరిగియున్నావు రాజా బాగుగా బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా విన్నావు బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు నువ్వు కూర్చున్న సంగతి ఆయనకి తెలుసు నేను నిర్మించిన వాడు నీ సృష్టికర్త నీ తలంపేంటో నీ తపన ఏంటో నీ ఉద్దేశం ఏంటో ఆయనకి తెలుసు ఎబ్రీ సంగమా గుర్తుపెట్టుకో సింధపుడు సంగమా గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు 90 సంవత్సరాల వయసు గతించిపోయినను బలమును శక్తిని పొందుకుంది దేనిని బట్టి విశ్వాసమును బట్టి ఎండిన ఎముకలు కూడా మహా సైన్యముగా నిలబడ్డాయి దేనిని బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టబాక ఎండిపోయిన పరిస్థితిని మార్చేది విశ్వాసమే బలహీనమైన పరిస్థితిని బలముగా మార్చేది విశ్వాసమే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేది విశ్వాసమే అవమానము నిందలను ఘనతగా మార్చేది విశ్వాసమే విశ్వాసులుగా పిలువబడుతున్న నీలో విశ్వాసమే లేకపోతే కార్యం ఎలా జరుగుతుంది కాబట్టి ఎబ్రీ సంగమా
నీకు ప్రకటించబడుతున్న సంగతి ఏంటో తెలుసా? విశ్వాసము ఏనాడు విడిచిపెట్టొద్దు. విశ్వాసము గతించిపోయినది. ఎండిన ఎముకలు మొత్తం గతించిపోయాయి కదా, మళ్ళీ తిరిగి మాంసం పొందుకుందా? వచ్చిందా? ఎలా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి తెలుసా? ఏ షుగర్ వ్యాధి పో, మాట్లాడలేదు ఎవరా? నువ్వు చెప్పాలి నీ రోగంతో. ఏ షుగర్ వ్యాధి, ఏ బీపీ వ్యాధి, ఏ క్యాన్సర్ వ్యాధి, ఏ ఎయిడ్స్ వ్యాధి, ఏ కడుపుల నొప్పి వ్యాధి, ఏ గడ్డలున్నదానా, ఏ కణితలా, ఇదిగో ఎండిన ఎముకలనే తిరిగి బ్రతికించిన నా దేవుడు. ఏసు కలిగి బ్రతకగలవా? నీకే తెలుసు. నాకు తెలుసురా బాబు ఈ బ్రతకగలమని, నాకు తెలుసురా బాబు ఈ సైన్యంగా ఉంటాయని. ఎందుకంటే సృష్టించిన వాడిని నేనే కదా, నాకు తెలుసులే. కానీ నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఇప్పుడు నువ్వు చెప్పాలి. నీ రోగం తగ్గుతుందా లేదా? ఎవరు గట్టి చెప్పనక్క, గాజుకి విశ్వాసం చెప్పాడు. నీ రోగం తగ్గిద్దా? మాట్లాడలా. హాస్పిటల్ లక్షలు పెట్టండిలే, హాస్పిటల్కి లక్షలు పెడతారు కానీ విశ్వాసాన్ని మాత్రం పెట్టరు. అందుకే సంఘానికి చెప్తున్న మాట, లక్షలు ఈ యొక్క కాలంలో మరణకరమైన వ్యాధులు వెలువడి చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ మరణకరమైన వ్యాధి శరీరంలోకి వస్తుందో తెలియట్లా. ఎప్పుడు ఎక్కడ బలాఢ్యుడు బలవంతులు కూడా ఆరోగ్యవంతులు ఎప్పుడు ఎక్కడ కూలిపోతున్నారో తెలియట్లా. అందుకే ఆనాడు సంఘానికి చెప్పాడు, ఎంత దినాల్లో ఈ సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసాన్ని కోల్పోమాక గతించిపోయిన దానిని కూడా విశ్వాసమును బట్టి శారమ శక్తి పొందుకొని బలమును పొందుకుంది. విశ్వాసమును బట్టి ఎండిన ఎముకలను కూడా బ్రతికించగలిగింది. విశ్వాసమును బట్టి సమస్తమును కోల్పోయిన యోబు కూడా తిరిగి పొందుకోగలిగాడు. యోబు అంటాడు, ఇదిగో నా విమోచకుడు సజీవుడయ్యా. స్నేహితులారు ఏమనుకుంటున్నారు? నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? మొదటిగా నా దేవుడు ఎవరో తెలుసా? నా విమోచకుడు. నేను ఏ ఇబ్బంది పడుతున్నానో, ఏ రోగంతో పడ్డానో, ఏది కోల్పోయానో, బిడ్డలను కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, పనివారిని కోల్పోయాను, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆరోగ్యం కూడా కోల్పోయాను, రేపో మాపో గోతులకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా సరే నా స్నేహితులారా, నేను మీకు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నేను పాడుతున్న దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. అంత మాత్రమే కాదు, నన్ను విమోచించేవాడు సమస్తమును కోల్పోయినను. యోబు విశ్వాసమును మాత్రము కోల్పోలా, విశ్వాసమును బట్టి గతించిపోయిన బిడ్డలను కూడా తిరిగి బ్రతికించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరచు. విశ్వాసమును బట్టి గతించిపోయిన అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చుకున్నాడు. విశ్వాసమును బట్టి గతించిపోయిన ఆస్తిని కూడా రెండంతలు సంపాదించుకున్నాడు. దేనిని బట్టి అయ్యా? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. ఈ సంగతి విడిచిపెట్టమాక, నీకు ప్రకటించబడుతున్న సంగతులు విడిచిపెట్టమాక. మొదటిది నిర్లక్ష్యం వద్దు, రెండోది విశ్వాసమును విడిచిపెట్టమాక. కోల్పోయిన తిరిగి బ్రతికించేది విశ్వాసం మాత్రం. అందుకే ప్రభు అంటాడు, లెగితే మాట మాడితే నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. సమస్తమును కోల్పోయిన యోబు మరలా రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమేంటి? సమస్తమును కోల్పోయినా కూడా విశ్వాసమును మాత్రము కోల్పోవాలా. చప్పట్లు కొట్టే దేవుని నామమున గుర్తు. సమస్తమును కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అన్ని వారిని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, కానీ విశ్వాసమును మాత్రం కోల్పోవాలా. ఈరోజు స్నేహితులు వచ్చి కృంగదీస్తున్నా, ఏ యోబో నువ్వెంత దారుణమైన పాపం చేస్తే నీకు గతి పట్టిందిరా, నువ్వు మంచోడు అనుకున్నావు, యథార్థవంతుడు అనుకున్నావు, నీతిమంతుడు అనుకున్నావు, నువ్వేదో దానకరుడు అనుకున్నావు, ఎంత పాపం చేస్తే ఇంత ఘోరమైన శిక్ష నీకు వచ్చింది. ఉన్నట్టుండి మొత్తం కోల్పోవడం మానుషమా? ఎంత దారుణమైన పాపం చేస్తే వీడికి బతుకొచ్చిందిరా అంటారు. అంటారా? స్నేహితులు కూడా చదివి అంటున్నారు. ఎంతోమందిని ఆదరించాడండి యోబు, ఎంతమందికి సహాయం చేసి. యోబు గ్రంథం 29వ అధ్యాయం తను చేసిన మొత్తం చెప్పాడు. ఇదిగో స్నేహితులారా, నేను ఆదరించాను రా, సహాయం అని వస్తే నేను ఆదరించాను, కుంటివాడికి కాళ్ళయ్యాను, గుడ్డివాడికి చూపునయ్యాను, దరిద్రతలో ఉన్నవారికి, విధవరాండ్రికి, అనాథులకి, సమస్తము వారందరికీ అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. ఏం చేస్తారా? నీకు సహాయం చేసిన వాడిని నేను. ఈరోజు స్నేహితులు వచ్చి నువ్వు ఎంత దారుణమైన పాపము చేస్తే ఆదరించాల్సిన వారే, బలపరచాల్సిన వారే, ఈరోజు కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి ఈరోజు ధైర్యపరచాల్సిన వాళ్ళే ఈరోజు స్నేహితులు వచ్చి కృంగదీస్తున్నాడు. నువ్వు ఎంత దారుణమైన పాపం చేస్తే నీకు గతి పట్టిందిరా. యోబు ఏమన్నాడు తెలుసా?
మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు, అయినను నేను ఆదరిస్తా. బా ఎంత గొప్ప భక్తి అండి. ఆ స్థితిలో కూడా ఏమన్నా నేను ఆదరిస్తాను. సమస్తమును కోల్పోయిన విశ్వాసమును కోల్పోవాలా? విశ్వాసము తిరిగి మరలా కోల్పోయినదంతను మరలా తిరిగి సంపాదించుకోవాలంటే విశ్వాసమును విడిచిపెట్టకుండా ముందుగాక. ఆమెన్, ఆమెన్. ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆస్తిని కోల్పోయావా? ఏది కోల్పోయావో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకుని ప్రసంగమా, విశ్వాసము కోల్పోయిన దానిని తిరిగి సంపాదిస్తుంది, గతించిపోయిన దానిని మరలా పునరుద్ధరిస్తుంది. కాబట్టి ఎబ్రిస్ సంగమా, శారమును గురించి ఆలోచించండి. ఈనాటి సంఘానికి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, శారమ ఎలా కనగలిగింది, ఎండిన ఎముకలు ఎలా బ్రతకగలిగాయి, యోబు తిరిగిపోయిన దాన్ని ఎలా సంపాదించుకున్నాడు? విశ్వాసం. సమస్తమును కోల్పోయిన విశ్వాసమును మాత్రము కోల్పోవద్దు, కోల్పోవద్దు, కోల్పోవద్దు. ఆ విశ్వాసమే నీ జీవితంలో కార్యం జరిగించేది. ఇది విడిచిపెడితే ఎలా? ఇది విడిచిపెడితే ఎలా? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. నీ రోగముతో నీ సమస్య చెప్పాలి. పో, ఏ సునామీ రాజ్యం ఇస్తున్నా, ఏ షుగర్వాది పో, ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడు పో, షుగర్వాది పో, బీపీ వ్యాధి పో, క్యాన్సర్ వ్యాధి పో, యేసు నామములో విశ్వాసంతో ప్రకటించ, విడుదల వెంటనే వస్తుంది, వెంటనే వస్తుంది. మొదట ఎలా ఉంటుందంటే మన ప్రార్థన, యేసు నామములో షుగర్ వ్యాధి పో అని బాగానే అంటాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక ఈ షుగర్ తగ్గదు కానీ ఉదయం ఒక బిల్ల సాయంత్రం ఒక బిల్ల వేసుకో అంటాం. తర్వాత నీ ప్రార్థన ఉంటుంది, ప్రభువా షుగర్ వ్యాధి నార్మల్గా ఉంచయ్యా. ఏంటిది? 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 అలా డాక్టర్ చెప్పాడని నీ ప్రార్థన మార్చుకున్నావు కానీ దేవుడు చెప్పాడని నీ సంగతి గురించి ఆలోచించావా? ఇక ఇది నువ్వు జీవితాంతం వేసుకోవాలి. ఏంటి వేసుకునేది? బిల్ల జీవితాంతం వేసుకోవాలి. అరే జీవితాంతం వేసుకోవాలని ఒక్క క్షణంలో అద్భుతము చేయగలిగిన మన దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన వినగలిగిన దేవుడు. ఈరోజు నీకు ప్రకటించబడుతున్న సువార్త విని ప్రియ సంగమా, మనము వినిన సంగతులు విడిచిపెట్టమాక. విడిచిపెట్టావా ఈరోజు కొట్టుకొని పోతా, విడిచిపెట్టావా నష్టపోతా, విడిచిపెట్టావా బలహీనమైపోతా, విడిచిపెట్టావా ఇబ్బంది పడతా, విడిచిపెట్టావా చాలా నష్టపోతా, విడిచిపెట్టావా పతనమైపోతా, విడిచిపెట్టావా జాగ్రత్త. ఒకటి నిర్లక్ష్యం వద్దు, రెండోది విశ్వాసాన్ని 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 గతించిపోయిన దానిని కూడా మరలా తిరిగి పునరుద్ధరిస్తుంది. అవసరమైతే ఈ అవయవాలు నిర్మించిన ఆయన కదా, అవసరమైతే గుండె తీసి కొత్తది గుండె పెడతారా? పెట్టలేరా గారు? పెట్టొచ్చా పెడతారా? పెట్టొచ్చా పెడతారా? మాట్లాడలా పెడతారా? ఉందా విశ్వాసం? ఏమోనయ్యా యేసు బాబా, ఏమో మన ప్రార్థనలో వెళ్ళడం అంటే ప్రార్థన చేసేస్తా, ఊరుకోవదనా ఊరుగాక్క, మరి గుండెను తీసి గుండెని పెడతారా? నీకు పెట్టలే, విశ్వాసం ఉన్నోడికి పెడతారు. అరే అరే ఒక మాట, అద్భుతమైన మాట ఏమంటో తెలుసా? మీరందరూ మార్తలైతే ఎంత బాగుంటుందో. ఆమేననే. ఎంత మట్టుకు మార్త గురించి మనం ఏం మాట్లాడతాం? ప్రభువత్తే విడిచిపెట్టి పరిచయం చేసింది, ప్రభువత్తే విడిచిపెట్టి బోధన చేసింది. నీకు ఒక విషయం తెలుసా? తన తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజు ప్రభు వచ్చినప్పుడు ప్రభు వస్తున్నాడని తెలిసి మార్త ఊరు బయట ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళింది. వెళ్ళిందా లేదా? వెళ్ళిందా లేదా? యేసు ప్రభుతో ఒక మాట అంది, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు బ్రతికేవాడు కదా. వెంటనే ఇంకొక మాట ఏమంది తెలుసా? అయినను, ఏమందే? అయినను ఇప్పుడు నీవు ఏది అడిగినను అది తండ్రి అనుగ్రహిస్తాడని నేనెరుగుదును. నాకు తెలుసు నీ గురించి. దేవుణ్ణి ఏది అడిగినను. మార్త భక్తిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. మార్త విశ్వాసాన్ని బట్టి చప్పట్లు కొట్టండి. కొంచెం గట్టిగా చెప్పండి.
గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిగెత్తుకొని వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నా తమ్ముడు చనిపోయాడయ్యా, నువ్వు ఉంటే బ్రతికేవాడయ్యా, అయినను ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదయ్యా, నువ్వు ఏది అడిగినను తండ్రి అది అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును. నాకు తెలుసు నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ కార్యాలు ఏంటో నాకు తెలుసు, నీ అద్భుతాలు ఏంటో నాకు తెలుసు, ఎటువంటి స్వస్థత క్రియలో ఎటువంటి సూచక క్రియలో జరిగిస్తావో నాకు తెలుసయ్యా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు తండ్రిని, మరలా తిరిగి నా తమ్ముడు బ్రతికిస్తాడు, ఇది నాకు తెలుసు, నాకు తెలుసు. ఎంత భక్తి అండి, ఎంత విశ్వాసం అండి. చచ్చిపోయి 4 రోజులు అవుతున్నాను, నువ్వు ప్రార్థన చేయి, నా తమ్ముడు బ్రతుకుతాడని నాకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలుసా? మరి నీకు తెలుసా నీ దేవుడి సామర్థ్యం? నీకు తెలుసా నీ దేవుడి శక్తి? నీకు తెలుసా నీ దేవుడి యొక్క గొప్పతనము? నీకు తెలుసా నీ దేవుడి యొక్క అద్భుతాలు? పరిశుద్ధ గ్రంథంలో లెక్కలేని అద్భుతాలు ఎందుకు రాయించాడు? నీకోసం నా కోసము కాదా? ఆయన అద్భుతాలు సూచక క్రియలు ఎన్ని జరిగించాడో నీకు తెలియదా? స్వస్థతలు ఎన్ని జరిగించాడో తెలీదా? తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి తిరిగి పంపించాడు. అది చూసిన మార్తాండది నాకు తెలుసాయా? నీకు తెలుసా నీ దేవుడి గురించి? సంవత్సరాల తరబడి మందిరానికి వెళుతున్నావు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నా, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో ఉంటున్నా, సంవత్సరాల తరబడి ఆదివారం మానేకుండా వెళ్ళిపోతున్నా, ఎన్నో ఉపదేశాలు వింటున్నా, ఎన్నో వాక్యాలు వింటున్నా, ఎన్నో అద్భుతాల గురించి వింటున్నా, ఎన్నో అద్భుతాలు చదువుతున్నా. మరి నీ దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు, ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగించినప్పుడు నీ జీవితంలో జరిగించలేడా? ఆయన మారిపోయిన దేవుడా? మారని దేవుడా? ఆయన ఎన్నడూ మారని దేవుడు కదా, ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు కదా. నా యందు విశ్వాసం ఉంచిన వారిలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని చెప్పిన దేవుడు కదా. ఈరోజు మార్తాది నమ్మింది, ఈరోజు మార్తాది విశ్వసించింది. 4 రోజులు చనిపోయిన తన తమ్ముడు గురించి దేవుడి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నాకు తెలుసయ్యా, అయ్యా నాకు తెలుసయ్యా, నువ్వు ప్రార్థన చేయి, సమాధిలో ఉన్న నా తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు, నాకు తెలుసు. ఇంకా నీకు తెలియలా దేవుడి గురించి? దేవుడు సామర్థ్యం నీకు తెలియలా? దేవుడి శక్తి నీకు తెలియలా? దేవుడు అద్భుతాలు నీకు తెలియలా? తెలుసుకో నా ప్రియ సంగమా, ఇప్పటికైనా నువ్వు మించిపోయింది లేదు. ఎంత మాట అండి, ఇప్పటికైనా నేను మించిపోయింది లేదు. నువ్వు అడుగో, తిరిగి నా తమ్ముడు బ్రతుకు, నాకు తెలుసు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. నీకు తెలుసా? ఇంకా నీకు తెలియలా? తెలితే ఎట్టెందుకుంటావు? తెలితే ఎత్తెందుకుంటావు? నువ్వు ఎరుగుదువుగాక ఈ రాత్రి, నీ దేవుని గురించి నువ్వు ఎరుగుదువుగాక, నీవు దేవుని గురించి నువ్వు తెలుసుకుందువుగాక. ఆమెన్, 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 ఆమెన్. కాబట్టి మొదటి సంగతి ఏంటి? రక్షణ. రెండో సంగతి ఏంటి? విశ్వాసం. ఆఖరి సంగతి, మూడో సంగతి అదే 11వ అధ్యాయంలో, అదే 11వ అధ్యాయంలో ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ విషయం చెప్పి నేను ముగ్గు చేస్తున్నాను. చూడండి ప్రియ సంగమా, 11వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనం చూడమ్మా. మరణము చూడకుండా కొడుపబడను, ఇది సాక్ష్యము పొందిన అనందరూ ఆనోకు కొనుపోబడక ముందు దేవుడికి ఇష్టడని సాక్ష్యం పొందిన. మొదటి సంగతి ఏంటి తెలుసా? నిర్లక్ష్యం వద్దు. రెండో సంగతి ఏంటా? విశ్వాసాన్ని విడిచిపెట్టదు. మూడో సంగతి ఏంటి తెలుసా? నువ్వు భూమి మీద ఉండగానే మంచి సాక్షిగా బ్రతుకుదువుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గర్చుగా ఒక సాక్షిగా నువ్వు బ్రతుకుదువుగాక, ప్రభు సాక్షిగా బ్రతుకుదువుగాక, ప్రభు సాక్ష్యాన్ని కాపాడుకుందువుగాక. ఈరోజు ఎబ్రి గంధకర్త అంటున్నాడు, ఎబ్రి సంగమా, ఈరోజు మీరు కూడా ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఆనోకి మరణము చూడకముందే, ఇంకా మరణము కొనుపోబడకముందే దేవుడికి ఇష్టడైన సాక్ష్యం పొందాడు. అనగా ఆనోకుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు సంఘానికి, ఆనోకుని గురించి ప్రకటిస్తున్నాడు. తాను భూమి మీద బ్రతికినప్పుడు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. తన భూమి మీద బ్రతికినప్పుడు ఒక సాక్ష్యం కలిగిన వాడుగా బ్రతికాడు. తన భూమి మీద బ్రతికినప్పుడు దేవుడితో సహవాసం చేశాడు. దేవుని విడిచిపెట్టి ఆనోకు ఉండలేకపోయాడు, ఆనోకును విడిచిపెట్టి దేవుడు ఉండలేకపోయాడు. ఒక విషయం చెప్పాలంటే, ప్రతిరోజు దేవుడు ఆనోకు మీద ముచ్చటపడి పరలోకాన్ని విడిచిపెట్టి ఆనోకుతో సహవాసం చేయడానికి భూమి మీదకి దిగి వచ్చి ఆనోకుతో నడిచేవాడంట. అంత ఇష్టపడ్డాడు కాబట్టి, ఆనోక నువ్వు భూమి మీద ఉండటానికి వీల్లేదయ్యా, రా నా యొద్దకి, నేను తీసుకుపోతానని మరణము రాకుండానే ఆనోకును తీసుకొని పోయాడు. ఆ ఆనోకును గురించి ఎబ్రి సంఘకర్త అంటున్నాడు,
అంటున్నాడు. పౌలు చెప్తున్న మాట, ఎబ్రీ సంగమా, ఈరోజు ఆనోకు ఎంత దేవుడికి ఇష్టడని సాక్ష్యం పొందాడో, ఈరోజు మీరు కూడా దేవుడికి ఇష్టలుగా మార్చబడి దేవుడి విషయంలో ఒక సాక్ష్యం కలిగిన వారుగా బ్రతకాలి. కాబట్టి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసకి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సువార్త ప్రకటిస్తున్నా, ప్రార్థన ప్రకటిస్తున్నా, మందిరానికి వెళుతున్నా, దేవుని సన్నిధిలో ఉంటున్నా, బిడ్డా సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇంట్లో, నీ ఊరిలో, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి సాక్ష్యం పొందిన బిడ్డగా ఉండాలి. దేవుడు ఇష్టపడిన బిడ్డగా, దేవుడు కోరుకున్న బిడ్డగా, దేవుడు ద్వారా సాక్ష్యం పొందిన బిడ్డగా. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం పొంది కొనుపోబడ్డాడు. మనము కొనుపోబడి ఎప్పుడు మరణం వస్తుందో తెలీదు, ఎప్పుడు తలుపు తట్టిద్దో తెలీదు. మరణం చెప్పి వస్తుందా? నేను వస్తున్నా రెడీగా ఉన్నట్టదా? ఎప్పుడు వస్తుందో తెలీదో. ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉందముగాక. అలా సిద్ధంగా ఉండే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఇవ్వగలుగుతారా నీ గురించి సాక్ష్యం? దేవుడు ఇవ్వగలుగుతాడా? నీ దైవజనుడు ఇవ్వగలుగుతాడా? నీ ఊర్లో వారు ఇవ్వగలుగుతాడా? నీ ఇరుగు పొరుగు వారు ఇవ్వగలుగుతారా? నీ ఇంట్లో వాళ్ళు ఇవ్వగలుగుతారా? సమాజంలో ఇవ్వగలుగుతారా? మాట్లాడు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్రీ సంగమా జాగ్రత్త. సాక్ష్యము కలిగిన ఆనోకును చూడు. భూమి తనకు కుటుంబం ఉంది, తనకు భార్య ఉంది, తనకే బిడ్డలు ఉన్నారు. ఆయనను కూడా ప్రతిరోజు దేవుడికి కేటాయించే సమయము దేవుడు గారు ప్రతిరోజు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. అసలు దేవుడే ఉండలాగా వచ్చి భూలోకానికి వచ్చి అనుకుతో సహవాసం చేశాడు. ఇష్టపడి తీసుకుని వెళ్ళిపోయాడండి. కొనుపోబడుక మునుకే దేవుడికి ఇష్టడు అని సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. 100 మాటలు చెప్పేదానికన్నా నీ బ్రతుకులో నువ్వు చూపించే సాక్ష్యమే 100 మందిని మారుస్తుంది. చప్పట్లు కొట్టే దేవుని నామమున గర్వించా. ఈరోజు నీ సాక్ష్యమే అనేక మందిని మందిరానికి తీసుకొస్తుంది. నీ సాక్ష్యమే అనేక మందిని కదిలిస్తుంది. నీ సాక్ష్యమే అనేక మందిని ప్రభావితం చేస్తుంది. నీ సాక్ష్యమే అనేక మందిని యేసు గొప్ప దేవుడు అని చెప్పిద్దని. ఒకప్పుడు చాలా దారుణంగా తిట్టేదయ్యా, ఒకప్పుడు చాలా దారుణంగా బ్రతికేదయ్యా, ఒకప్పుడు ఆయన చాలా దారుణంగా తాగేవాడయ్యా, తిరిగేవాడయ్యా. కానీ యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత వీరి జీవితం పూర్తిగా మారిపోయిందయ్యా. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత వీరి నోట బూతులు లేవు, వీరి నోట దూషణ లేదు, వీరిలో అసూయ లేదు, వీరిలో ద్వేషం లేదు, వీరిలో దూషణ లేదు, వీరిలో జారత్వం లేదు, వీరిలో విగ్రహ సంబంధమైన అర్పితాలు లేవు, ఆచార సంప్రదాయాలు లేవు. వీరిలో ఎటువంటి లోక సంబంధమైన చీకటి క్రియలు లేవయ్యా. ఒకప్పుడు చీకటే, ఒకప్పుడు లోక సంబంధమైన జీవితమే, ఒకప్పుడు నోటు సరదాలు, సరసాలు, సరసక్తులు, బూతులు, అసూయ, గొడవలు, మల్లరు అన్నీ ఉన్నాయా. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మిందో ఈ బిడ్డ మారిపోయిందయ్యా. ఒకప్పుడు భయంకరమైన వ్యభిచారం చేసిన సమరయ స్త్రీగా పిలబడ్డది. కానీ ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఎలా పిలువబడుతుంది తెలుసా? దేవుడికి ఇష్టురాలుగా పిలువబడుతుంది. సాక్ష్యం పొందింది. ఊరు వత్తన మార్చబడింది. ఒకప్పుడు రాహాబు వేషగా బతికింది, కానీ తన ఇంటి వారందరిని రక్షించుకుంది. విశ్వాసుల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు వేషలే, ఒకప్పుడు బ్రతుకునే భారంగా చాలా దారుణంగా జీవించిన వారే, కానీ వారు బ్రతుకును మార్చుకున్నారు. యేసును నమ్మిన తర్వాత, యేసును ఆహ్వానించిన తర్వాత వారి జీవితాలు మార్చుకున్నారు. వారి జీవితాలు పరిశుద్ధపరుచుకున్నారు. పాపమును విడిచిపెట్టారు. ఇప్పుడు ఒకప్పుడు రాహాబు వేషే, ఒకప్పుడు సమరయ స్త్రీ వేషే, కానీ తర్వాత ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతుంది. ఈరోజు సమరయ స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నా, రాహాబు గురించి మనం చెప్పుకుంటున్నా. వారు సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. అది అన్ని జీవితం. ఒకప్పుడు పాత జీవితం దేవుని నమ్మకం ముందు, కానీ ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత వారి జీవితం మారిపోయిందండి. అది అట్లా బతకాలండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం పూర్తిగా మారిపోయిందండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈయన పూర్తిగా మారిపోయాడండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వీరి జీవితాలు మార్చుకున్నారండి. ఒకప్పుడు లెగితే గొడవలకు వచ్చేది, కానీ ఇప్పుడు గొడవలకు వెళ్ళట్లా, దూరంగా ఉంటుంది. ఒకప్పుడు లెగితే భయంకరంగా మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడలా, పూర్తిగా మారిపోయిందండి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత మారిపోయారండి. అది సాక్ష్యం. సాక్ష్యం నీ సంఘంలో, నీ దైవజనుల ఎదుట, బంధువులు ఎదుట, సమాజంలో స్నేహితుల ఎదుట ఒకప్పుడు జీవించిన జీవితాన్ని బట్టి, ఇప్పుడు యేసుని నమ్మిన తర్వాత జీవిస్తున్న జీవితాన్ని బట్టి సాక్షిగా దేవుడి కోసం బ్రతుకుదువుగాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి కొనుపోబడకు ముందే ఆనోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు, సాక్ష్యం పొందాడు. ఎబ్రీ సంగమా, సెంతలపూడి సంగమా, జాగ్రత్తగా విని. ఈరోజు సాక్ష్యం పొందాడంట ఆనోకు, దేవుడికి ఇష్టడని.
ఈరోజు ఆ సాక్ష్యం పొందదుగాక. దేవుడికి ఇష్టరాలుగా మార్చబదుగాక. దేవుడికి ఇష్టడుగా మార్చబడదుగాక. ఈరోజు వింటున్న 3 సంగతులు ప్రియ సంగమా, ఈరోజు గుర్తుపెట్టుకో. నువ్వు అంగీకరించగలిగితే, ఇప్పటి వరకు నువ్వు అయ్యా నా కష్టాలు పోవాలయ్యా, నా బాధలు పోవాలయ్యా, నా రోగం పోవాలయ్యా, నా అప్పులు పోవాలయ్యా, నా సమస్యలు పోవాలయ్యా, నా బిడ్డలు దీవించబడాలయ్యా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలయ్యా, వారు ఉన్నతంగా ఉండాలయ్యా, ఏ మరణకరమైన వ్యాధి వద్దయ్యా, ఏ కీడు వద్దయ్యా, ఏ నష్టం వద్దయ్యా అని ఆలోచిస్తున్న బిడ్డ, ఈరోజు దేవుణ్ణి అడుగుతున్న బిడ్డ, ఈరోజు గుర్తుపెట్టుకో. ఆ కీడును తొలగించగలిగిన మాట, ఆ మరణమును తప్పించగలిగిన మాట, ఆ ఉగ్రతను తప్పించగలిగిన మాట, బలహీనతను బలంగా మార్చగలిగిన మాట, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన మాట, నీ జీవితంలో గొప్ప మేలులు జరిగించగలిగిన మాట, ఏ వాక్యము విశ్వాసులైన మీ జీవితంలో అనగా ఆనాడు తెస్సలోనిక సంఘ జీవితంలో కార్యసిద్ధిని కలిగజేసిందో అదే వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలిగించాలంటే, ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో ఒక బలమైన ఆశీర్వాదాన్ని, అద్భుతాలను, ప్రార్థనకి సమాధానం ఇవ్వాలంటే ఈ రోజు వినిన 3 సంగతులు విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్త కలిగి భద్రంగా బీరువాలో కాకుండా నీ హృదయంలో దాచుకుందువుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామమున గర్వపరచు. నీ హృదయంలో దాచుకుందువుగాక. ఎప్పటి వరకు ఎన్నో సంగతులు విన్నావు, విడిచిపెట్టావు. విడిచిపెట్టడం వల్ల నీ ఆశీర్వాదం కొట్టుకొని పోయింది. విడిచిపెట్టడం వల్ల నీ ఆరోగ్యం కట్టుకొని పోయింది. విడిచిపెట్టడం వల్ల నీ ఆర్థికమైన స్థితిగతులు కొట్టుకొని పోయాయి. విడిచిపెట్టడం వల్ల నీ ఇంట్లో సమాధానం, నెమ్మది కొట్టుకొని పోయింది. విడిచిపెట్టడం వల్ల నీకు నష్టము కలుగుతుంది. ఏ లాభం కలిగిద్దని దేవుడి దగ్గరకు వచ్చావో, ఏ ఆశీర్వాదం కలిగిద్దని దేవుడి దగ్గరకు వచ్చావో, ఏ సమాధానం కోసం వచ్చావో, ఏ నెమ్మది మనశ్శాంతి కోసం వచ్చావో, ఈరోజు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా, విడిచిపెట్టడం వల్ల కొట్టుకొని పోయా, కొట్టుకుపోయినా, గతించిపోయినా, కోల్పోయినా ఆశీర్వాదము తిరిగి పొందుకోవాలంటే ఈ మాటలను అంగీకరించదువుగాక. ఈ మాటలను అంగీకరించదువుగాక. అంగీకరించే మనసు నీకుంటే ఈ రోజు నుంచి నా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా వాటి యందు విశేషమైన జాగ్రత్త. మొదటి సంగతే ఏంటయ్యా? మనం విన్న సంగతే నిర్లక్ష్యం వద్దు భక్తి విషయంలో. రెండవ సంగతి ఏంటయ్యా? విశ్వాసాన్ని విడిచిపెట్టదు ఏ పరిస్థితుల్లో కూడా. విశ్వాసం మన జీవితాలను ఏం చేస్తుంది? ఎండిపోయిన దాన్ని కూడా జీవింపజేస్తుంది. ఎండిన ఎముకలను చేస్తే ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ ఆర్థిక, ఎండిపోయిన నీ అనారోగ్యం, ఎండిపోయిన నీ సమస్యలన్నిటి నుంచి కూడా గొప్ప విడుదలని తీసుకొస్తుంది. అందుకే శారమ్మ గురించి ఆలోచించండి, అబ్రహాం గురించి ఆలోచించండి, యోబు గురించి ఆలోచించండి. విశ్వాసం గతించిపోయిన దాన్ని పునరుద్ధరిస్తుంది. మూడోది సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని గురించిన సాక్ష్యం, క్రీస్తు బిడ్డగా జీవించే సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు మరణం వస్తుందో తెలీదో, ఖచ్చితంగా మనము ఈ రోజు నుంచి క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షులుగా మనం బ్రతుకుదాముగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ 3 సంగతులు విడిచిపెట్టమాక. గడిచిన రాత్రి దేవుడు ఏం మాట్లాడాడో మీకు తెలుసు. ఆ సంగతులను విడిచిపెట్టమాక, ఈ సంగతులను విడిచిపెట్టమాక. రేపు మాట్లాడబడుతున్నా, తన దైవజనుడు నిలబెట్టుకుని మాట్లాడుతున్నా, ఆ సంగతులను విడిచిపెట్టమాక. మీ దైవజనుల ద్వారా మాట్లాడుతున్నా ఏ సంగతైనా ఇది మనుషులు వాక్యమని ఎంచక, ఇది సాక్షాత్తు దేవుడు వాక్యమే, ఇది దేవుని స్వరమే అని నువ్వు వెంచి ఈ మాటలను అంగీకరించగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మోకాల మీదకి రండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మోకాల మీదకి రండి. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రియ సంగమా. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలాలలో ఈరోజు మోకరించగలిగి, ఈరోజు ఏ ఒక్క సమస్యను బాధించబడుతున్నావో అంగీకరించగలిగిన మనసు నీకుంటే, ఈరోజు విడిచిపెట్టని మనసు నీకుంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలో, ఉన్నతమైన మాటలో, జీవము కలిగిన మాటలో, కార్యాన్ని జరిగించే మాటలో, అద్భుతాన్ని జరిగించే మాటలో, సమాధానం ఇచ్చే మాటలో, మనశ్శాంతినిచ్చే మాటలో, ఆరోగ్యమునిచ్చే మాటలో, ఉగ్రతను తప్పించే మాటలో, కీడును తప్పించే మాటలో, నష్టాన్ని తప్పించే మాటలో, కరువును తొలగించే మాటలో, లేముని తొలగించే మాటలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టడం వల్ల నష్టపోతున్నా, విడిచిపెట్టడం వల్ల కొట్టుకొని పోతున్నా, విడిచిపెట్టడం వల్ల కరువు, విడిచిపెట్టడం వల్ల బలహీనత, విడిచిపెట్టడం వల్ల జీవమును అనుగ్రహించే దేవుడు మాటలు విడిచిపెడతావా? మరణమును తప్పించే దేవుడు మాటలు విడిచిపెడతావా? ఉగ్రతను తప్పించే దేవుడు విడిచిపెడతావా? విడిచిపెట్టమాక. ప్రతి ఒక్కరు స్వరాలు తెరవండి. అయ్యా నిజమైన తండ్రి, అయ్యా ఏళ్ళ తరబడి ఉపదేశాలు మేము విడిచిపెడుతున్నామయ్యా, ఏళ్ళ తరబడి వాక్యాలను మేము విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా ఎన్నోసార్లు మనుషులు వాక్యమని మేము ఎంచాము, కానీ ఇది సాక్షాత్తు దేవుడు వాక్యమే, దేవుడే మాట్లాడుతున్నాడని మేము ఎంచలేదయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. విడిచిపెట్టడం వల్ల మేము ఆశీర్వాదాన్ని కోల్పోతున్నా, విడిచిపెట్టడం వల్ల మేము దీవెనను కోల్పోతున్నా, విడిచిపెట్టడం వల్ల మేము నష్టపోతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. నిర్లక్ష్యం చేశామయ్యా, నీ మాటలను నిర్లక్ష్యం చేశా, నీ ఉపదేశాలను
నిర్లక్ష్యం చేసావయ్యా. మా రక్షణ, మా భక్తి, మా ప్రార్థన నిర్లక్ష్యం చేసావు. మందిరమును నిర్లక్ష్యం చేసావు, సహవాసము నిర్లక్ష్యం చేసావు అయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. బిడా, ఏది కోల్పోయిన విశ్వాసాన్ని కోల్పోమాక, విశ్వాసాన్ని కోల్పోమాక. గతించిపోయిన దానిని తిరిగి బ్రతికిస్తుంది. సర్వము కోల్పోయిన తిరిగి బ్రతికిస్తుంది. బ్రతికించే విశ్వాసాన్ని విడిచిపెట్టమాక. ఎండిన ఎముకలకు కూడా ఈరోజు జీవమునిచ్చిన దేవుడు ఈరోజు నీ ఎండిపోయిన పరిస్థితిని మారుస్తాడా? ఆర్థికంగా ఎండిపోయావా? ఆరోగ్యపరంగా ఎండిపోయావా? బిడ్డల విషయంలో బాధపడుతున్నావా? బలహీనతల విషయంలో బాధపడుతున్నావా? ఆర్థికమైన సంస్కృతిలో బాధపడుతున్నావా? ఏ పరిస్థితిలో నువ్వు ఎండిపోయావో ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన పరిస్థితిని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడు. విశ్వాసాన్ని కోల్పోమాక. ఏ పరిస్థితులైనా విశ్వాసాన్ని కోల్పోవద్దు. శారమ విశ్వాసాన్ని కోల్పోవాలా, అబ్రహాం విశ్వాసాన్ని కోల్పోవాలా, ఏజ్కేలు విశ్వాసాన్ని కోల్పోవాలా, ఈరోజు యోబు విశ్వాసాన్ని కోల్పోవాలా, మార్త విశ్వాసాన్ని కోల్పోవాలా. తండ్రి, నువ్వేది అడిగినా కూడా తండ్రి నీకు ఇస్తాడయ్యా. అడుగయ్యా, నా తమ్ముడు బ్రతుకుతాడన్నాడు. నువ్వు అడుగు ఈరోజు బిడ్డ. నా ప్రియ తల్లి, ఒక్కసారి నోరు తెరిచే దేవుడిని అడుగు. నీ సమస్య ఏంటో దేవుడితో చెప్పు. అయ్యా, నువ్వు ఏది అడిగినా ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు విమోచకుడు అయ్యా. నువ్వు జీవము కలిగిన దేవుడు అయ్యా. అయ్యో అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. మౌనంగా ఉండమాక, మౌనంగా ఉండమాక. దేవా, దేవా, ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా. ఎన్నోసార్లు నీ దాసుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఉపదేశమును నిర్లక్ష్యం చేశామయ్యా, విడిచిపెట్టామయ్యా. అందువల్ల కొట్టుకొని పోతున్నామయ్యా. ఈరోజు మరలా మాతో మాట్లాడావయ్యా. ఇది మనుషుడి స్వరము కాదయ్యా, సాక్షాత్తు నీవే మాట్లాడావు. ఇది దైవ స్వరమే, మానవ స్వరము కాదయ్యా. ఇది మనుషుల వాక్యము కాదు, జీవము కలిగిన వాక్యమయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. అడుగు, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఏ పరిస్థితిలో వచ్చావో, ఏ బాధలో వచ్చావో, ఏ దుఃఖంలో వచ్చావో, ఏ నష్టంలో వచ్చావో, ఏ లేబులో వచ్చావో, ఏ కరువులో వచ్చావో, ఏ కొరతలో వచ్చావో, దేనిని బట్టి ఏడుస్తున్నావో, ఈరోజు ఆయన సమస్తమును బాగు చేసేవాడు. నా ప్రియ తండ్రి, నా ప్రియ అన్న, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, ఈరోజు అడుగు దేవుణ్ణి, ఈరోజు అడుగు దేవుణ్ణి, ఈరోజు అడుగు దేవుడి. మరణించిన వారిని లేపిన దేవుడు, ఎండిన ఎముకలకు నరములను మాంసమును అవయవాలు అమర్చిన దేవుడు. ఏ అవయవం బలహీనమైపోయింది, ఏ అనారోగ్యం నీ ఇంట్లో, నీ ఒంట్లో ఏలుబడి చేస్తుంది, ఈ రాత్రి విడుదలిస్తాడు, ఈ రాత్రి స్వస్థతనిస్తాడు, ఈ రాత్రి బాగు చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి కార్యము. అంగీకరించు, 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 అంగీకరించు. దేవా, 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 ఇది మనుషుల వాక్యము కాదయ్యా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన వాక్యమయ్యా. దేవా, సహాయం వచ్చేయండి అయ్యా. దేవా, సహాయం వచ్చేయండి అయ్యా. నిర్లక్ష్యము చేయొద్దు బిడ్డ, విశ్వాసాన్ని కోల్పోవద్దయ్యా. మంచి సాక్షిగా బ్రతుకు. ఈరోజు ఒక మంచి సాక్షిను బ్రతకాలి. యేసును నమ్మిన నీవు నీ సంఘములో, సమాజములో, కుటుంబంలో ఈరోజు మంచి సాక్షిగా బ్రతకాలి. కొనుక్కోబడక ముందే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు బిడ్డ. ఈరోజు ఒక మంచి సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. సాక్ష్యాన్ని కోల్పోమాక, సాక్ష్యాన్ని కోల్పోమాక, సాక్ష్యాన్ని కోల్పోమాక. దేవా, ఈ 3 సంగతులు విడిచిపెట్టమాక. నీ జీవితాన్ని బాగు చేసే సంగతిలో, నిన్ను ఆశీర్వదించే సంగతిలో నువ్వు అంగీకరించు. 1 రక్షణ నిర్లక్ష్యం వద్దు, 2 విశ్వాసాన్ని కోల్పోవద్దు, 3 సాక్ష్యాన్ని కోల్పోవద్దు. ఈ 3 విషయంలో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి కార్యం జరిగిస్తాడు. అంగీకరించగలిగితే విశ్వాసులైన మీలో ఈ వాక్యము కార్యసిద్ధి. ఈ రాత్రి కార్యము, ఈ రాత్రి కార్యమును వాక్యమైన దేవుడు జరిగిస్తాడు, వాక్యమైన దేవుడు జరిగిస్తాడు. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు, విశ్వాసాన్ని విడిచిపెట్టమాక. సాక్ష్యాన్ని పొందుకో, సాక్ష్యము కలిగి జీవించు. అప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిలబెడతాడు. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి, సార్వత్రిక సంఘానికి తోడు నీడగొండ బలపరిచి దీవించి, ఈరోజు మాట్లాడిన ప్రతి మాట పల్లింపచేసి ప్రతి బిడ్డ జీవితంలో కార్యములను సమృద్ధిగా జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు ప్రభువా. అయా, మా పాపముల చేత నాయన, ఈ లోక ఆశల చేత ప్రభువా నాయన, మా పని పాటల వల్ల ప్రభువా అయా, ఇప్పటి వరకు నీ ఆలయం అన్నా
అయా నీ వాక్యం అన్నా మేము ప్రభా నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో ప్రభా, దయచేసి క్షమించు నాయన. నీ వాక్యం కోసం నాయన, నీ వాక్యాన్ని వినడానికి ప్రభా, నీ యొక్క ఆలయానికి రావటానికి ప్రభా మేమందరం కూడా ఆతృత కలిగి ఉండేవారిగా, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేసుకునేవారిగా ఉండటానికి నాయన సహాయం దయచేయి ప్రభా. అయా మీరు ఇచ్చిన జీవాహారము, అయా మీరు ఇచ్చిన జీవవాక్యము ప్రభా మా ఎండిన బ్రతుకులను జీవింపచేసేది ప్రభా, ఎండిన మా జీవితాలను సరిచేసేది ప్రభా, అనారోగ్యంగా ఉన్న మాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రభా, వేదనలో శోధనలో శారీరక బలహీనతలో ఉన్న మమ్ములను ప్రభా మెరుగైన స్థితిలో ఉంచేది నీ వాక్యమే ప్రభా. నీ వాక్యమే మా బ్రతుకులకు జీవనాధార ప్రభా. అలాంటి అమూల్యమైన పవిత్రమైన మా జీవితాలకు అవసరమైన నీ వాక్యాన్ని మేము పట్టుకొని ముందుకు కొనసాగటానికి నాయనా సహాయము దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ సాన్నిధ్యంలో ఈ యొక్క ఆవరణంలో ప్రభా మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు నైనా ఆశీర్వదించునుగాక. అయా నీ యొక్క కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రియ బిడ్డలు ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, ఉద్యోగాలు నాయన దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఆ యొక్క శారా యొక్క జీవితంలో ప్రభా అద్భుతాలు చేసిన దేవా, యోబు యొక్క జీవితంలో అద్భుతాలు చేసిన దేవా, నీ ప్రియ బిడ్డలు నాయన చదువుకొనిచుండగా ఉద్యోగార్థులను చేయండి ప్రభా. వారి జీవితాల్లో గొప్ప మేలులు దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, శారీరక బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డకు ప్రభా మీరేనైనా ముందుకు నడిపించండి. మంచి ఆరోగ్యాలనైనా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా హృదయం నుండా నీ వాక్యాన్ని ఉంచుకొని నీ వాక్యానుసారముగా మా జీవితాలను ప్రభా మంచిగా మలుచుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని అయా మీ దైవజనుల ద్వారా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ వాక్యమునైనా ఫలింపచేయండి, అభివృద్ధి చేయండి. మా జీవితాల్లో గొప్ప మేలుగా ఆశీర్వాదకరంగానైనా ఉంచమని వేడుకొంచున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఇంతటి గొప్ప వాతావరణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. వాతావరణాలు ప్రభా స్వాధీనంలో ఉంచుకున్నందుకు ప్రభా నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డ సంతోషముగా ఆనందముగా తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. రేపటి దినం జరగబోయేటువంటి చివరి రోజు సభ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండి సహాయము దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా యొక్క కార్యక్రమం కొరకు ఎవరైతే సహకరించారో, ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే ప్రభా ముందుండి నడిపిస్తున్నారో ప్రతి బిడ్డకునైనా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని, ఈ రెండవ రోజు యొక్క వాక్య సందేశాలకు ప్రభా నాయన ఇస్తున్నటువంటి కానుక విషయంలో మేము ఆశీర్వాద కుటుంబాన్ని అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నాయన వారి కుటుంబంలో ఉన్న లోటులను తీసివేయండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి వాహనం నడుపుకొనిచుండగా ప్రభా ఆ బిడ్డకు నాయన మీరే తోడుగా ఉండండి, మార్గాల్లో తోడుగా ఉండండి, సహాయము దయచేయమని అయా నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం కొరకు సహాయం చేసిన ప్రతి బిడ్డకు ప్రభా మీరే తోడుగా ముందుకు నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి.